ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చరణార విందములకు శతకోటి నమస్కారములు. మన అహం సత్య బోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, మరి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కారములు. సత్యం శివం సుందరం స్వామివారి దివ్య చరిత్ర రాసిన ఈ గ్రంథ పఠనమునకు స్వామివారి దివ్య చరిత్ర చదివి వినిపించుటకు అవకాశం ఇచ్చిన బాబా గారికి, మన గురువు గారైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి శతకోటి వందనములు. ఈ సత్సంగంలో పాల్గొన్న సోదర సోదరిమణులందరికీ, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ సాయిరామ్. మహాదేవ్యై మహాలక్ష్మై మహాశక్త్యై నమో నమః. బ్రహ్మ విష్ణు శివాని చ బ్రహ్మనారి నమో నమః. బ్రహ్మణా నమో నమః. ఓం శ్రీ సాయిరామ్. మొన్నటి రోజున మన సోదరి రత్నం గారు సత్యం శివం సుందరం గ్రంథ పఠనములో బాబా చాప్టర్ అధ్యాయములు కొన్ని అంశములు మనకు చదివి వినిపించారు. అందులో చివరగా ఆమె చెప్పిన చిన్న అంశమును మనము మరోసారి చరిత్రకరణం చేసుకొని మనం ఈరోజు విషయంలోకి వెళ్దాము. ఆమె 1945లో ఈ కరణం సుబ్బమ్మ గారి ఇల్లు చాలటం లేదు వచ్చిన భక్తులకు అని చెప్పి పాత మందిరము అనే పిలువబడే మందిరానికి శంకుస్థాపన చేయడం, దాని గురించి చెప్పారు. అది ఊరి చివర ఉన్నది. సత్యమ్మ గుడి, వేణుగోపాలస్వామి గుడి సమీపంలో ఉందని చెప్పారు. అయితే ఆ మందిరం యొక్క పునాదులు తవ్వుతున్నప్పుడు శివలింగములు తాలూకా పానవట్టములు ఎక్కువ బయటకు వచ్చాయి. అప్పుడు అక్కడ అందరూ చూసిన వాళ్ళు, అయ్యో పానవట్టములు ఉన్నాయి, లింగములు కూడా ఉంటాయేమో, దొరుకుతాయేమో అని అడుగగా స్వామి తన పొట్టను చూపుచూ లింగములన్నీ నా పొట్టలో ఉన్నవని చెప్పాను. ప్రతి మహాశివరాత్రి యందు బాబా తన నోటి నుండి తీసే శివలింగములు చూచిన వారు ఈ బాబా లింగములన్నీ తన పొట్ట యందున్నవని చెప్పుటలో గల సత్యమును, నిజాన్ని వాళ్ళందరూ అప్పుడు చూసిన వాళ్ళు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఇందులో కూడా చూసి ఉండవచ్చును. చాలా మంది అందరూ కూడా గ్రహించి ఉందిరని ఆమె మనకి తెలియచేశారు. ఇంకా భగవానుని తలుక లీలలకు అంతం ఎలాగూ లేదు. ఆ తర్వాత పాత మందిరం కట్టడం అయిపోయిన తర్వాత స్వామి కరణం శుభం గారింటి నుంచి ఈ పాత మందిరానికి వచ్చేసారు. అక్కడ ఆయనకు అంటూ 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు గల వసారాయందలి ఆ వరండాలో వచ్చిన గదిని ఆయన ఉంచుకున్నారు. అయితే తరచూ స్వామి అప్పట్లో అన్ని ఊళ్ళు తిరిగేవారు, వెళ్ళేవారు, భక్తులకి దర్శనాలు ఇచ్చేవారు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేసేవారు. అలాగే మద్రాసుకి తరచూ వెళుతూ అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ భక్తులందరికీ కూడా ఆయన ఎంతో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమును అందించేవారు. ఇంకా ఇటు ఉత్తరం వైపు మచిలీపట్టణం వరకు కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళిన భక్తులందరికీ దర్శనమిచ్చుచు మనశ్శాంతిని వనరించి ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఇచ్చేవారు స్వామి. ఆయన ఆ ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఇచ్చినప్పుడు ఎక్కడనున్నా సరే భక్తుల యోగక్షేమములు తాను చూచుకుందునని అభయం ఇచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ స్వామి మనకి రాసిన ఈ దివ్య చరిత్రలోనండి. ఆయన ఎక్కడున్నా మనని చూస్తానని అంత అభయం ఇచ్చారు. నిజంగా ఆ భాగ్యం పొందుతున్న మనందరం అదృష్టవంతులము. ఈ రోజు ఈ అహం సత్య బోధక వేదిక మీద మనము స్వామిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి 4.5 సంవత్సరాలు 1524 రోజు 25 రోజు ఇవాళ ఈ రోజులన్నీ కూడా మనం ఇక్కడ స్వామిని కూర్చోబెట్టుకొని ఈ కార్యక్రమాలు మనం చేయిస్తున్నాము అంటే స్వామి ఇక్కడ మన దగ్గర ఉన్నారు, ఉండి అధ్యక్ష స్థానం ఉండి మన కార్యక్రమం పూర్తి అయ్యే వరకు కూడా మనకి ఉండి దాన్ని పర్యవేక్షించి వీక్షించి ఆయన ఆశీస్సులు మనకు అందించి వెళుతున్నారని నేను అనుకుంటున్నానండి. సాయిరామ్. ఈరోజు మనం చదవలసిన అంశంలోకి వద్దాం. ఒక సమయమున మచిలీపట్టణ సమీపమందలి సముద్ర తీరపు ఇసుకలో శ్రీ స్వామి నడచుచూ నీటిలోనికి పోజొచ్చెను. మచిలీపట్నం సముద్రం దగ్గరికి వెళ్ళి స్వామి
ఆ నీటి ప్రవాహం దగ్గరికి వెళ్తున్నారు. భక్తులకి ఏమీయూ బోధపడదయ్యే. అక్కడ చూస్తున్న భక్తులకేమీ అర్థం కావట్లేదు. ఇంతలో ఒక ధ్వని విననయ్యనం. ధ్వని వినిపించింది, సౌండ్. భక్తులు సముద్రపు అలలపై చూచిరి. ఏమిటా సౌండు అని. జనరల్‌గా మనం సముద్రం ఒడ్డున ఉన్నామంటే అలల సౌండ్ మనం గమనిస్తుంటాం, చూస్తుంటాం. అలలలో శేషపాన్పుపై పవళించియుండు శ్రీ శేషసాయి అచ్చటనున్న వారందరూ స్పష్టముగా దర్శించిరి. ఆ అలల మీద శేషపాన్పు మీద స్వామి శేషసాయి అక్కడున్న పాన్పు మీద ఆయన పవళించి ఉన్నట్లు వాళ్ళందరూ కూడా దర్శన భాగ్యాన్ని పొందారండి. ఆయనతో ఉన్న భక్తులందరూ కూడా ఒక్క నిమిష కాలము దర్శనం ఒసంగి అదృశ్యమైపోయాను. ఒకే నిమిషం కనిపించింది ఆ దర్శనం అందరికీ. ఆ మరుక్షణమే శ్రీ బాబా తమ ప్రక్కనే ఉండెను. వీళ్ళు ఒక్క నిమిషం స్వామి అక్కడ చూశారు అలల మీద, కానీ మళ్ళీ ఇటు చూసరికి ఆ ఒక్క నిమిషం అయిపోయాక మన పక్కనే ఉన్నారు ఆయన. శ్రీ స్వామి దుస్తులు ఏమాత్రమూ తడి కాలేదు. మరునాడు బాబా భక్తులతో సముద్రము దగ్గరకు పోయి ఒక వెండి గిన్నెను నీటిలోనికి విసిరివేశాను. ఎందుకిట్లు చేసెనాయని భక్తులకెవ్వరికనే తోచకుండెను. దేవుడు స్వామి ఇలా చేశారని అనుకున్నారు, ఏం తోచలేదు వాళ్ళకి. మరుక్షణముననే ఆ వెండి గిన్నె తమ చెంతకు అలలలో కొట్టుకొని వచ్చాను. వెంటనే ఆ గిన్నె మళ్ళీ వచ్చింది వీళ్ళ దగ్గరికి. బాబా ఉప్పు నీటితో కూడి ఊడిన ఆ గిన్నెను, ఉప్పు నీటితో కూడి ఆ గిన్నెని తీసుకొని అందలి నీటిని భక్తుల చేతులలో కొద్ది కొద్దిగా పోసి భక్తితో తీర్థము తీసుకొనడనెను. స్వామి స్వయంగా ఆ వెండి గిన్నెలో వచ్చిన ఉప్పు నీటిని అందరికీ కూడా తీర్థముగా ఆయన చేతితో పోశారు. వారందరూ ఆ తీర్థమును పుచ్చుకొనిది. ఏమా మధురిమా, ఏమా వాసన! ఇటీవల ముత్యాలహారమును పాదముల కానుకగా సమర్పించినట్లు, ముత్యాలహారాన్ని పాదములకు కానుకగా సమర్పించినట్లు ఆనాడు, ఇది కన్యాకుమారిలో జరిగింది, ఇది మనందరికీ తెలిసినదే. ఆనాడు సముద్రుడు బాబాకు అమృతము సమర్పించను, బాబాకు అమృతము సమర్పించను, సముద్రుడు బాబాకు అమృతం ఇచ్చారు. ఆనాడు అమృతమును పానము చేసిన భక్తులు, అంటే ఎప్పుడు ఇక్కడ ఈ అమృతమును పానం చేసిన భక్తులు కొందరు ఈనాడు ప్రశాంతి నిలయములో శ్రీ స్వామి కైంకర్యము చేసుకొనుచు సన్నిధి భాగ్యం అనుభవించుచున్నారు. స్వామి కైంకర్యం అంటే స్వామి సేవ చేసుకుంటున్నారు, వాడు భగవంతుని సేవలు చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికీ. ఇంకా అక్కడ సన్నిధి భాగ్యం అనుభవించుతున్నారు అంటే బాబా సన్నిధిలో ఉండిపోయారు, బాబాకు దగ్గరగా చేరువుగా వాళ్ళందరూ ఉండే భాగ్యాన్ని అనుభవించుచున్నారు. ఎంత ధన్య జీవులు వాళ్ళందరూ, ఎంత అదృష్టవంతులు. ఇంకా స్వామి తర్వాత పేరాండి, తమ మహిమలను చూపి ప్రజలను బాబా తన వైపునకు ఆకర్షించుకొనుచున్నాడని. అంటే ఇక్కడ భక్తులు తలచకూడదు, ఎంతో మంది ఉంటారు అందరూ, కానీ అందరూ ఆలోచనలు ఒకలా ఉండవు. కొంతమంది అనుకోవచ్చు ఆ ప్రజలందరినీ స్వామి తన వైపునికి ఉండాలని ఆకర్షించుకుంటున్నారు అని తలచుకోకూడదు, అలాంటి ఆలోచన రాకూడదు భక్తులకి. ఆయన లీలా విహారి కాన బాబాకది సహజము. ఆయన లీలా విహారి కనుక బాబాకు అది సహజము. మనకు ఆ లీలలు బోధపడవు, మనము సామాన్యులం కాబట్టి మనకు ఆ లీలలు బోధపడవు. ఆయన సిద్ధ సంకల్పుడు, అవాస్త సమస్త కాముడు. ఇక్కడ అవాస్త సమస్త కాముడు అంటే వేటి మీద వ్యామోహం లేనివాడు, ఇచ్చ లేనివాడు, దేని మీద కోరికలు లేనివాడు ఎవరు? మన స్వామి. ఆయనకు కావలసినది ఎద్దియూ లేదు, ఆయనకు కావాల్సింది అసలు ఏమీ లేదు, ఆయనకి ఏది అక్కర్లేదు. ఎందుకంటే ఒకసారి చిన్న విషయం, గురువుగారు అన్నట్టు, చిన్నప్పుడు పెద్ద బొట్టమ్మ గారును ఈశ్వరమ్మ గారు బారకట్ట అని ఆట ఆడేవారు. అంటే అప్పట్లో దాన్ని అష్టాచమ్మ అనే బారకట్ట అనేవారు. ఆ ఆట ఆడుకుంటున్నప్పుడు పెద్ద బొట్టమ్మ గారు స్వామిని ఆయన లీలా మానుషుడు, ఇలాగా శ్రీకృష్ణుడు, రాముడు, ఇలా ఇవన్నీ ఆయన దివ్యత్వాన్ని వర్ణిస్తూ, ఆయన గుణగుణాలను వర్ణిస్తూ వాడు ఏమేమో చెప్పేది. అయితే అప్పుడు ఈశ్వరమ్మ గారు అనేవారట, ఏమని విన్ని చెప్తున్నావు, నాకైతే అవేం కాదు, తను తినడు, ఏది అడగడు, ఏమి అక్కర్లేదు,
ఈ పలానా వాళ్ళు బట్టలు తెస్తారు ఇంట్లో కుటుంబాన్ని అందరికీ, ఆ బట్టల్లో అందరూ ఏం తీసుకున్నాక ఏదైనా ఉంటే చివరిని తీసుకుంటాడు, లేదా అది కూడా అవసరం లేదు, అది కూడా అడగడు. ఆయనకి ఏది అంటే ఆయన 5వ సంవత్సరం నుంచి ఊహ తెలిసింది మొదలు ఆయన పుట్టగానే మనకి ఆయన మహిమ తెలిసింది. శేషపాన్పు చుట్టూ నాగుపాము ఆయన చుట్టూ శేషపాన్పు కింద ఉండడం, అలాంటిది అప్పటి నుంచి ఆయన లీలలు మనకి తెలియజేస్తున్నప్పుడు ఆయనకి ఏ కోరిక లేదని మనము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఇంకా అయితే స్వామి ఒకసారి అప్పుడు ఈవిడ చెప్తారట, ఈశ్వరమ్మ గారితో ఈవిడ పెద్దబొట్టమంటారట, ఆయనకి ఏం అవసరం లేదంటే నువ్వు ఇంకా గ్రహించుకోవాలి, ఆయనకి ఏమీ అక్కర్లేదని పెద్దబొట్టమంటారట. ఒకసారి అనిల్ కుమార్ గారు అంటే స్వామి చిన్నప్పుడైతే ఏ లక్షణంతో ఉన్నారో, ఇప్పుడు స్వామిలో ఉండే ఎన్నో వ్యక్తిత్వ లక్షణాలు ఆయన ఆచరించి అవన్నీ మనకి చేసి చూపించారు. ఈవెన్ ఆయన పుట్టిన దగ్గర నుంచి నిష్క్రమణ వరకు కూడా ఆయన చేసిందంతా కూడా ఎన్నో లక్షణాలు ఉన్నాయి. క్షమం అనండి, మైత్రం అనండి, ఔచిత్యము, మరి ఉదారత్వము, ఇంకా రకరకాల గుణాలు ఉన్నాయి, సహనము, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అన్నిటికీ మనకు ఆయన ఎన్నో సంఘటనల ద్వారా ఆయన మనకు అది తెలియచేశారు. అయితే ఒకసారి 10వ ఏట 8వ ఏట ఇలాంటి జరిగినప్పుడు అతని తల్లి గారి ఆవేదన ఎలా ఉండగా, 75వ పుట్టినరోజు వచ్చిన పుట్ట 2 నెలలు బట్టి ప్రశాంతి నిలయము, హాస్పిటల్, కాలేజీలు అంతే స్వామివి ఏ ఉన్నాయి మొత్తం అందరికి 2 నెలలు బట్టి బట్టలు పంచుతున్నట్ట. మగవాళ్ళకైతే తెల్లవి, ఆడవాళ్ళకైతే చీరలు, అలాంటివన్నీ కూడా పంచుతున్నప్పుడు ఇంకా స్వామి ఎలాంటి అవకాశం ఇచ్చారంటే, స్వామి వాళ్ళందరికీ ఆడవాళ్ళకి ఇచ్చిన బట్టలన్నీ చూడగానే ఇంకా మీకు నచ్చినవి తీసుకోండి. కొంతమంది చీరలు స్వామి బాబా నాకు అంచు నచ్చలేదంటే, అయితే రండి మళ్ళీ తీసుకోండి, మరి కొంత మీకు నచ్చినవి తీసుకోండి, అందరికీ నచ్చినవి తీసుకోమని ఇచ్చారంటే తల్లి బిడ్డల ఎందు ఎలాంటి ప్రేమ చూపిస్తుందో ఆయన అలా చూపించారట. అయితే అప్పుడు అనిల్ కుమార్ గారు ఆ సంవత్సరం అందరికి కూడా రిస్ట్ ఇచ్చారట. ఈవెన్ కాలేజీ స్టాఫ్ కాదు, పిల్లలు కాదు, హాస్పిటల్ కాదు, సమస్తం అక్కడ ఉన్న అందరికీ కూడా రిస్ట్ వాచీలు ఇస్తే, స్వామి మాకు రిస్ట్ వాచీలు ఇచ్చారు, మీరు మరి మాకు స్వీట్లు ఐస్ క్రీములు పెట్టారు, కానీ మీకు ఏమీ లేవు, మీరు ఏదీ ముట్టరు, ఏదీ తినరు, మీకు ఒకటే డ్రెస్సు, అదే తప్పితే మరి ఏది మీరు కోరుకో, ఇదేమిటి నాకు అంతుపట్టట్లేదని అనిల్ కుమార్ గారు అన్నారట స్వామితో. అంటే అప్పుడు స్వామి అన్నారట, బంగారు అదే దివ్యత్వం అంటే అని స్వామి జవాబు చెప్పారట. ఏంటి? మీకు కోరికలు ఉన్నాయి, నేను తీర్చాలి, మీకు ఎన్నో ఆశలు ఉన్నాయి, నేను నెరవేర్చాలి అని చెప్పారట. కానీ నాకు మాత్రం ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు. 10వ ఏట ఆయన అదే సమాధానం ఇచ్చారు. ఈ 75వ ఏట కూడా ఆయన తాలూకా తత్వం అలాగే ఉంది. కనుక మనలో ఉన్న కొన్ని సహజ లక్షణాలని మనము కొంచెము కాకపోతే పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయినా, మనము అవి నిర్వర్తించడంలోని కొంతవరకు మనం విజయవంతం అవ్వాలి. మన సత్యసాయి సంస్థల్లో ఉన్న సాయి సోదరి మండలందరూ కూడా అలా ఉండాలని నేను స్వామిని ప్రార్థిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్. అయితే స్వామికి ఏమీ అక్కర్లేదు. ఆ కాలములో శ్రీ బాబా గారి దర్శనమునకు వచ్చు ప్రతి ఒక్కరిని తన దివ్య హస్తముతో స్పృశించి తీయని మాటల చేతనో, చక్కని సలహా చేతనో, బెదరు పెట్టుట చేతనో ఆ వ్యక్తి నడవడిని చక్కదిద్ది సమాజములో చక్కని పౌరుడగునట్లు తయారు చేయును అని మనకి తిరుమలాచార్యులు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అతని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడిని కూడా వాళ్ళని ఆశీర్వదించి తన స్పర్శతో, మాటల వల్ల, సలహాల వల్ల, బెదరపెట్టడం అంటే భయపెట్టడం, కొన్ని సందర్భాల్లో భయపెట్టాలి. ఆ వ్యక్తి నడవడిని మార్చాలి అంటే, సమాజంలో మంచి పౌరులుగా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో మనము కూడా కొంచెం వాళ్ళకి చెప్తుంటాం. చిన్నపిల్లలకి ఏదైనా చెప్తే ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలని చిన్న భయంలా చూపిస్తే, అలాగే స్వామి కూడా ఆయన దగ్గరికి వచ్చిన అందరికీ కూడా, భక్తులందరినీ కూడా ఇలాగ చక్కదిద్ది సమాజంలో వాళ్ళందరూ మంచి పౌరులుగా ఉండాలని తయారు చేస్తున్నారు. ఇంకా భక్తులకు ఉపదేశించు సమయములో హృదయ పరిణామము ముఖ్యమని బోధించును. ఇంకా ఇక్కడ ఒక సందర్భంలో అండి, స్వామికి ఒక ఫ్రెండ్ ఉండేవారట. ఆ ఫ్రెండ్ అంటే చాలా వీళ్ళతో దగ్గరగా, స్వామికి దగ్గరగా ఉండే ఫ్రెండ్. ఇది అయితే ఆయన ఎన్నోసార్లు మరి ఆ పాత ఊరు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ లేరు, పుట్టపర్తి వెళ్ళిపోయారు, ఆయన సాయిబాబా అని పిలుస్తారు అని చెప్తే అక్కడికి వెళ్తే దర్శనం కూర్చుంటే స్వామి అతన్ని పిలిచి మాట్లాడారట. అయితే అప్పటికే అతను కొంచెం వ్యసనాలలో ఉండిపోవడం, దానివల్ల
అతన్ని ఎలాగైనా మార్చాలి అని ఆయన దర్శనమిచ్చి ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన మంచి మాటలు చెప్పి ఆయన జీవితాన్ని చక్కదిద్ది ఆయన ఉద్యోగం ఏదో డాక్టర్ ప్రాక్టీస్ ఏదో పెట్టుకుంటాడు. ఆ స్నేహితుడు ఒక దగ్గర చదివాను. మొత్తం మీద అలాగా ఆయన్ని మార్చి ఆయనలో వ్యసనాలన్నీ పోగొట్టి మంచి ఒక వ్యక్తిగా ఆయన్ని తయారు చేసి పంపించారట స్వామి. అలాగా ప్రతి మనుషుడు ధైర్యముతో ఉండవలెనను అని స్వామి అది కూడా చెప్తారట. ప్రతి మనిషి కూడా ధైర్యంగా ఉండాలి. అట్టి ధైర్యము కలుగుటకు భగవద్భక్తిని ఆత్మవిశ్వాసమును కలిగి ఉండవలెనను. మనకి ధైర్యం రావాలి అంటే ముందేమిటి ఉండాలి? భగవద్భక్తి ఉండాలి. భగవంతుడి మీద మనకి శక్తి ఉండాలి. అదే ఆ భక్తి శక్తి ప్రసాదించమని ఆ భక్తితో మనం ఆత్మవిశ్వాసముతో ఆయన్ని మనం సేవించాలి. అప్పుడే మనకి ధైర్యం వస్తుంది. సాధారణంగా మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అనారోగ్య సమస్యలు అవనండి, కుటుంబ సమస్యలు అవనండి, ఏ వచ్చినా కూడా అవన్నీ మనం స్వామి మీరే చూడండి అని అక్కడి నుంచొని అడగాలి. ఆయనే ఏదో పరిష్కారం మన బుర్రకి తోపిస్తారు. అప్పుడు మనం వెంటనే దాని గుణంగా నడుచుకోవడమే. మరియు ఆ పరమాత్ముని అనంత శక్తి ప్రేమ కరుణలందు దృఢ విశ్వాసం ఉండవలెనని ఘంటాపథముగా చెప్పును స్వామి. స్వామి అది చెప్తున్నట్ట. పరమాత్మని అనంత శక్తి ఉండాలి, ప్రేమ కరుణ. అయితే వీటన్నిటిలో ఇన్ని లక్షణాలు, దృఢ విశ్వాసం కరుణ ప్రేమ ఇవన్నీ చెప్పి ఇలాగ మనకి ఎన్ని లక్షణాలు చెప్తున్నప్పుడు ఇక్కడంతా కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే స్వామి మనకి చెప్పేది ప్రేమతత్వం. ప్రేమ. ఆయన ముందు ప్రేమగా ఉండండి, ప్రతి మనిషితో ప్రేమగా మాట్లాడండి. చక్కగా మనము ప్రేమగా పలకరిస్తే ఆ వ్యక్తి యందు మనకి ఒక సదభిప్రాయం కలిగి అయ్యో అని మనం వెంటనే అతని మీద ఆకర్షితులు అవుతాం. ఒకవేళ స్వామి యందు మన అందరం అందుకే ఆకర్షితులు అయ్యామేమో. చిన్నప్పటి నుంచి ఆయన ప్రైమరీ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఉపాధ్యాయులతో సైతం ఆయన ప్రేమకి బద్దులైపోయారు. అందరూ కూడా శరణాగతి అయిపోయారు అందరూ కూడా. అలాగా ప్రేమ కరుణలందు దృఢ విశ్వాసం ఉండవల్లని స్వామి ఘంటాపదముగా చెప్పును. శ్రీ భగవానుని అనంత శక్తిని శంకించు వారు కూడా భగవల్లీలను గమనించుచు క్రమముగా ఆయన కరుణకు పాత్రులు కావాలనని బోధించును. చాలా మంది ఏంటంటే కొంతమందికి సందేహాలు ఉండొచ్చు, ఏంటి స్వామి అని. ఇప్పుడు మన ముందు పేరాల్లో స్వామి గురించి ఇంకా ఎన్నాళ్ళు ఆయన చాలా మందికి స్వామి ఆయన ఎన్నో చూపించారు. వచ్చిన వెంటనే ఆయన ఎవరిని నమ్మేలేదు. ఆయన షిరిడి సాయి అవతారం మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానడానికి ఎంతమందికి ఎన్ని అవకాశాలు ఎన్ని నిదర్శనాలు ఆయన చూపిస్తే ఆయన అందరూ షిరిడి సాయి ఎప్పుడు సత్యసాయి. ఇప్పటికీ నేను చాలా మంది షిరిడి సాయే సత్యసాయి అని చెప్తే షిరిడి సాయిని కొలుస్తున్నారు. పోలేండి, మంచిదే, వెరీ గుడ్. ఆయన్నైనా కొలవండి, కనీసం నిజాయితీగా స్వచ్ఛంగా ప్రేమగా మీరు ఆయన్ని కొలవండి. పోని ఆయనే ఈయన మీరు నమ్మకపోయినా నో ప్రాబ్లం అని అనుకుంటుంటాను మనసులో. కానీ మనం ఎవరికి కూడా హార్ష్గా చెప్పకూడదు, మాట్లాడకూడదు కాబట్టి ఇంకా సమాజంలో. ఇంకా తర్వాత పేరా అండి, శ్రీ సత్యసాయి బాబా కరుణకు నిదర్శనముగా బెంగుళూరులో ఒక విషయం జరిగిన చూసారా, కరుణ ప్రసాదించారు ఆయన. ఒక వ్యక్తి అందు ఒక వ్యక్తి అంటే మనం కరుణ చూపించడం అంటే అవతల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ స్థాయి, వాడు ఏ జాతి, ఏ కులము, ఎవ్వడు అని మనం గమనించకుండా ఉండాలి అనే అంశాన్ని స్వామి ఈ సంఘటన ద్వారా తెలియజేశారని నా అభిప్రాయం అండి. బెంగుళూరు సిటీ స్టేషన్లో ఒక రస్తాపై ఒక మూలలో చెప్పులు కుట్టుకొని జీవించు మాదిగా ఒకడు కూర్చొని ఎదుటి బంగళాలో శ్రీ బాబాయుండుట గమనించి చుండెను. సిటీ స్టేషన్లో ఎదురుకుండా ఒక బంగ్లాలో స్వామి ఉండడం, అక్కడ ఒక రస్తాపై మూల చెట్లు కూర్చో. జనరల్గా మనకి రైల్వే స్టేషన్ దగ్గర చెప్పులు కుట్టే వాళ్ళు కనిపిస్తుంటారు. కాదంటే వాళ్ళు మనకి పబ్లిక్ ఎదురుకుండా కూర్చోరు, ఓ మూల కూర్చొని పాపం వాళ్ళు కుట్టుకుంటుంటారు. ఎందుకంటే చెప్పులు కుట్టించుకోవడం అందరికీ అది అవసరమే కదా, వాళ్ళ అవసరం మనకి ఎంతో కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. తర్వాత అతను ఈ బాబా అందరూ ఉండడం ఈయన గమనించాడు. అసంఖ్యాకులుగా జనులు లోపలికి పోయి బాబాను దర్శించుకొని వచ్చి చుండిరి. అసంఖ్యాకులుగా, ఇంకా మరి లెక్కలేదు ఎంతమందో వెళ్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు అందరూ కూడా. కారుల రాకపోకలకు మితియే లేకుండాను. కారులు రావడం వెళ్ళడం రావడం జరుగుతున్నాయి, వాటికి అంతు లేదు. దర్శనము చేసుకొని బయటకు వచ్చి వారి ముఖములు ఆనందముతో తాండవించి చుండెను.
దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళ ముఖాలు ఎంతో ఆనందంగా ఉన్నాయట. ఎంత ఆనందంగా ఉంటారో మనం ఊహించవచ్చు. రస్తాపై నిల్చున్న వారిలో కొందరు శ్రీ భగవాన్ కృష్ణ పరమాత్మయే శ్రీ భగవాన్ సత్యసాయి బాబాగా అవతరించరని కొనియాడుచుండిరి. దర్శనం చేసుకుని వచ్చిన వెంటనే అందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మే ఈ సత్యసాయి బాబాగా అవతరించారని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నట్టు కొనియాడుచుండిరి అంటే వేనేళ్ళు పొగుడుతున్నారు, పదే పదే చెప్పుకుంటున్నారు. ఇంకా ఈ విషయం అంతయు గమనించుచున్న ఈ మాదిగకు శ్రీ బాబాను దర్శింపవలెనని భక్తియుత్సాహములు కలిగెను. భక్తి ప్లస్ ఉత్సాహం, భక్తియుత్సాహము. ఎట్లో బంగళాలో ప్రవేశించి ద్వారము ద్వారా పుష్పాలంకృతుడై కుర్చీపై ఆసీనుడై ఉన్న శ్రీ బాబాను తొంగి తొంగి చూచుచుండెను. ఈ బాధిక లోపలికి ఎలాగో వెళ్ళారు. లోన భజన జరుగుతుండెను. ఈయన వెళ్ళి దర్శనం చూసరికి స్వామి పుష్పాలంకర దండలు అది వేసి కుర్చీలో కూర్చున్నారు. భజన జరుగుతోంది. ఇతను వెళ్ళేసరికి పురుషులు ఒకవైపు, స్త్రీలు మరొక వైపు ప్రశాంతముగా కూర్చొని భజన చేయిచుండిరట. ఇతడు బాబాను చూచినంత బాబాయు ఇతని చూచే. ఇతను బాబాను చూసేసరికి స్వామి కూడా వెంటనే ఇతను చూశారట. వెంటనే బాబా లేచి ఇతని వద్దకు వచ్చి అతని చేతిలోని పూలహారమును తీసుకొని అరవ భాషలో అతనికేమి కావాలనని అడిగాను. వెంటనే స్వామి కుర్చీలోంచి లేచి వచ్చారు. వచ్చి ఇతని దగ్గరికి వచ్చి ఇతని చేతిలో ఉన్న పూల దండ తీసుకొని అరవ భాషలో నీకేమి కావాలి అని అడిగారు. తర్వాత పేర ఆ వయస్సు చెల్లిన మాదిగా ధైర్యముతో శ్రీ స్వామి తన ఇంటికి కూడా వచ్చి తానొసగు ఆతిథ్యమును, అంటే అతను పండ్లేవో ఇస్తాడు, ఆతిథ్యమును స్వీకరింపవలసినదని మిక్కిలి వినయముతో ప్రార్థించను. అతని కోరిక ఏంటంటే, స్వామి మీరు మా ఇంటికి కూడా వచ్చి నా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించాలి అని ఎంతో వినయంగా స్వామిని ప్రార్థించారు. ఆ వినయములోనే భక్తి తత్పరత అనేది తెలుస్తుంది. అచ్చటనున్న భక్తులందరూ వాని మాటలు వినిచుండేది. అందరూ వింటున్నారు, అక్కడ జరుగుతున్నది చూస్తున్నారు, వింటున్నారు. శ్రీ బాబా అతని వీపు ప్రేమ సూచకముగా తట్టుచూ అట్లే వచ్చేదని నేను చూసారా, వీపు మీద స్వామి చెయ్యి వేసి తట్టి నేను ఖచ్చితంగా వస్తాను అని హామీ ఇచ్చారు స్వామి. వచ్చేదనని చెప్పాను. వెంటనే యథాప్రకారము తన స్థానమునకు పోయి కూర్చుండెను స్వామి. మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. తన ఇంటికి దారి మొదలైన గుర్తులు బాబాకు చెప్పదలచి చాలాసేపు నిలిచి ఉండెను. అక్కడే ఉండిపోయారు ఆయన. ఎందుకు? అయ్యే స్వామి వస్తానని నాకు మాట ఇచ్చారు, కానీ స్వామికి నేను మా ఇంటి తావ గుర్తులు చెప్పలేదే, అందుకని చెప్దామని చెప్పి అతను అక్కడ ఇంకా ఉన్నారు. కానీ రస్తా కావల వైపునున్న తన సామానులు ఏమగును అని కడపట తన చెవిటిని చేరాను. చివరికి ఆయన ఎక్కడితో చెప్పులు కుట్టుకుంటున్నాడో ఆ ప్లేస్కి ఆయన విడిపోయారు. ఎందుకు? తన సామాను అక్కడ ఇంకెవడైనా పట్టుకుపోతాడేమిటో అని. బాబా ఎప్పుడు వెలుపులకు వచ్చును, మా ఇంటికి వచ్చేదన నేను వారితో కొన్ని సంగతులు చెప్పవలసి ఉన్నది అని ఎవరిని అడిగినను జవాబు చెప్పలేదు. ఎవరిని అడిగినా స్వామి మా ఇంటికి వస్తామన్నారు, ఎప్పుడు వస్తారండి స్వామి బయటికి, నేను ఆయనతో కొన్ని సంగతులు చెప్పాలనుకున్నాను ఎవరెవరిని అడుగుతున్నారు. ఈ మాదిగా అతను అడిగిన ఎవరు జవాబు చెప్పలేదు. త్రాగుబోతో పిచ్చివాడో అని కొందరు అతని గేలి చేసిరి. అతని అవతారం, అతని రూపం చూసి కొంతమంది వాడే తాగుబోతో పిచ్చివాడో అనుకొని అతన్ని హేళన చేశారు. వచ్చినట్టు పోవునట్టు జనుల గుంపులు అతని నెట్టుచుండిరి. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ జనుల తాలూకా గుంపులు అందరూ ఇతన్ని తోసేస్తున్నారు, నెట్టుచుండ్రి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇతర భక్తుల ఎండ్లకు శ్రీ బాబా పోవుచుండుటచే మరల ఈ బంగళాకు బాబా రాలేదు. ఈ మాదిగకు కనబడలేదు. ఇతడును నిరాశ చెందెను. సరే స్వామి కనిపించలేదు కదా, సరే ఇంక లేంతేనే అనుకో నిరాశ పొందాడు. తర్వాత పేర ఇట్లుండా హఠాత్తుగా ఒక కారు ఈ ముదుసలను సమీపించడం. అతడు భయపడెను. ఆయన ముందు ఒక్కసారి కారు ఆగేసరికి భయపడ్డారు.
కారు తలుపు తీయబడెను. లోపలనున్న బాబా అతనిని కారులోకి రమ్మని పిలిచెను. స్వామి తలుపు తీసి ఈ మాదిగని కారులోకి రమ్మని పిలిచారు. అతడు కారులో కూర్చుండెను. కారు కదలిపోయాను. ఆ మాదిగ తన ఇంటి అడ్రస్ చెప్పదలిచెను. కానీ ఇంతలో రస్తా ప్రక్కన కారు నిలిచెను. కారు నుండి బాబా దిగి ప్రక్క సందులోని ఈ మాదిగ ఇంటిలో ప్రవేశించను. ఇంకా ఇతను అందులోకి అక్కడ తోవలు అవి చెప్పక్కర్లేకుండా స్వామి డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటిలోనికి ఆ మాదిగ ఇంటిలోనికి ప్రవేశించారు. ఎట్లో అతడను కారు దిగి తన ఇంటిలోనికి పోయి శ్రీ బాబాకు ఆతిథ్యం ఇచ్చాను. గోడను ఆనుకొని పీటపై బాబా కూర్చుండెను. మిఠాయిలు పండ్లు బాబాకు సమర్పించగా తాను కొంత స్వీకరించి మిగతా ఆ ఇంటి వారికి అంటే మిగతా ప్రసాదాన్ని ఆ ఇంటి వారి అందరికీ కూడా ప్రసాదముగా పంచిపెట్టెను. ఆనందాశ్రువులతోనున్న ఆ ముదుసలిని ఆశీర్వదించి తిరిగి కారు నెక్కిపోయాను. స్వామి ఆ ముదుసలిని ఆశీర్వదించి ఆయన మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయారు. తన పాద స్పర్శచే ఆ ముదుసలి ఇంటిని పరమ పవిత్రమునొనరించే పరమ పవిత్రం చేశారు ఆయన ఇల్లుని. ఆహా, శ్రీ స్వామివారి కరుణ ఎట్టిది! వాగ్దాన పరిపాలనమునందెంత దృఢవ్రతుడో ఏరికెరుక. అంటే వాగ్దాన పరిపాలన చూసారా, స్వామి మాట ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా చేసి చూపించారు ఆయన. ఇవాళ మనకి ఇక్కడ ఎవరో ఒక సూక్తి చెప్పారు, చెప్పడం కాదు, మనం మాటలు చెప్పడం కాదు, చేసి చూపించని పెట్టారు. అది ఒక మెసేజ్ అక్కడ చూశాను. మనం చెప్పడం కాదు, మనం చేసింది చెప్పమంటున్నారు. చేసింది చెప్పు, అది చూపించని ఆయన వాగ్దానం చేశారు. అమ్మగారికి, వాళ్ళ అమ్మగారికి వాగ్దానం చేశారు, ఆవిడ చెప్పినవన్నీ చేస్తానని. అలాగే చేశారు. ఆ వాగ్దానం పట్ల అతను ఎంత దృఢవ్రతుడు అంటే ఎంత గట్టి పట్టుదల. దృఢవ్రతుడు అంటే గట్టి సంకల్పం. ఏరికెరుక అంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. మన భక్తులందరం చూసాం కాబట్టి. నిజంగా ఆయన ఎంత గట్టి సంకల్పంతో చేయకపోతే ఈరోజు ఏమీ లేని ఆ పుట్టపర్తి లాంటి గ్రామము ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది అనేది మనం ఈ బాబా డిస్కోర్సెస్ అనండి, పుస్తకాలు, ఈ సత్యం శివం సుందరం చదువుతుంటే ఇంకా మనకి ఎంతో ఆవేదన వస్తుంటుంది. నేనైతే మొదటి నుంచి ఒక 5-6 చాప్టర్స్ చదివేసరికి నాకైతే దుఃఖం వచ్చింది. ఎన్నో స్వామి ఇంత ఏమీ తీసుకోలేదు ఆయన, మనకి ఎన్నో ఇచ్చారే. ఇన్ని ఇచ్చినందుకు మనం ఎంత హాయిగా ఉన్నాం. మనకి కష్ట సుఖాలు వస్తున్నాయంటే అవి మనకి స్వామి చెప్పినట్టు కర్మ సిద్ధాంతం. అలాంటిది ఇతను ఎంత దృఢవ్రతుడు అనేది స్వామిది ఎవరికి తెలుసు అని అడిగారు స్వామిది. చాలా బాగుంది. ఇక్కడ తర్వాత పేర, పుట్టపర్తిలోని కొందరు అసూయాపరులు బాబాకు విషము పెట్ట తలపోసిరి. ఆనాడొక పండుగ దినము. శ్రీ బాబా అందరూ ఇళ్లకు పోయి ఆయా ఇంటి వారిచ్చు సత్కారములను గ్రహించి తినుబండారములను ఇచ్చినను తీసుకొని తినుచుండే. స్వామి ఎవరిళ్లకు వెళ్ళి వాళ్ళిచ్చే సత్కారాలు తీసుకొని వాళ్ళు ఏమైనా తినడానికి ఇస్తే తినేవారట. తనకు విషమివ్వదలిచిన వారింటికి పోయి వారిచ్చు పదార్థములను మరికొంత ఎక్కువగానే ఇప్పించుకొని తినెను. ఆయన తెలుసు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మళ్ళీ ఎలాంటివి ఇస్తారు, ఎలాంటి విష పదార్థాలు ఇస్తారు తెలిసి కూడా వెళ్ళి మరికొంచెం ఎక్కువగానే తిన్నారట స్వామి. కానీ మిత్రులను తినవద్దనెను. అంటే తన కూడా వచ్చిన వారు, తన కూడా వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళని మాత్రం తినద్దని చెప్పారు స్వామి. కడపట కరణమిల్లు చేరిరి. చివరికి ఇంటికి వచ్చేసరికి బాబా రహస్యముగా ఆ ఇంటి వారు తనకు విషము పెట్టి తన శక్తి సామర్థ్యములను పరీక్షింప యత్నించిరని మిత్రులకు చెప్పాను. తన ఫ్రెండ్స్కి తన శక్తి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేశారని అని చెప్పి ఇవన్నీ చెప్పారు స్వామి విషం పెట్టినారు. అప్పుడు ఏం జరిగింది? వారి తెలివిలేమికి అందరూ కడుపుబ్బ నవ్విరే. ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ తెలివిలేమి అంటే తెలివి తక్కువతనం, వాళ్ళ అవివేకానికి తెలివి తక్కువతనంకి ఫ్రెండ్స్ అందరూ కూడా కడుపుబ్బా నవ్వుకున్నారట. కొంతసేపటికి తినిన పదార్థమునంతయు బాబా కక్కిన వస్తువును పరీక్షింపగా విషమిశ్రితమే అని రుజువయ్యను. ఎట్టి విషమైనను బాబాకు హాని చేయలేరు. ఒకనాటి రేయి భక్తులతో కలిసి
మందిరమునకు వచ్చుచుండా దారిలో ఒక ఘోర విష సర్పము బాబాను కరిచెను. మరొకరిచే రక్షణ తెప్పించి భక్తుల తృప్తి కొరకు తాను ధరించి మందిరము చేరెను. భోజనము చేయవద్దనిన భోజనము చేసియు, స్నానము చేయవద్దనిన బావిలో ఈత కొట్టి స్నానము చేసియు, నిద్రపోకూడదనిన యోగ నిద్ర నందియు వద్దన్న పనులను చేసి విషము తన్నేమియూ చేయజాలదని బాబా ఈ సంఘటన ద్వారా రుజువుపరచను. వాళ్ళ విషం నది పెట్టినా, వీళ్ళు అవి చేయకూడదు ఇవి చేయకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలని అందరూ చెప్పినా ఆయన అవే చేసి ఇవేవి నన్నేమి చెయ్యవు అని స్వామి రుజువు చేశారు. తరువాతి పేర కరణము సుబ్బమ్మ బాబా ఆరోగ్యమును గురించి ఎక్కువ పాటుపడుచు ఉండేది. భక్తులకు సౌకర్యములను కూర్చుటలోను మిక్కిలి జాగరూకత కలిగి ఉండేది. వచ్చిన భక్తులందరికీ ఏ ఇబ్బందులు లేకుండా ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండే వారిట. శ్రీ బాబాకు సమర్పింపబడు కొబ్బరికాయలను అన్నింటినీ స్వామికి అందరూ మరి అప్పుడు పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అవన్నీ తెచ్చి కొట్టి నైవేద్యం పెట్టేవారు. వాటన్నిటినీ పగులగొట్టి పచ్చడి రుబ్బుచుండేదట ఆవిడ, ఆ కొబ్బరికాయలన్నింటినీ కూడా. అయితే ఆమెకు ఆ యొక్క పచ్చడి రుబ్బు పనితోడనే ఎక్కువ కాలము సరిపోవుచుండేదట. అంటే ఆమెకు ఆ ఒక్క పచ్చడి రుబ్బడంతోనే ఎక్కువ కాలం సరిపోయేది రోజు మొత్తం మీద. దీన్ని బట్టి ఆమె భక్తి శ్రద్ధలను నిష్కామ సేవను బాబా చాలా మెచ్చుకొనుచుండును. తన అంత్యకాలమందు శ్రీ బాబా దర్శనమొసంగి తనకు పరమపద ప్రాప్తి నిప్పింపుడని శ్రీమతి సుబ్బమ్మ బాబాను పలుమారు ప్రార్థించుచుండెను. ఈమె తనకు వయసు ఎక్కిపోతే పెరుగుతున్న కొద్దీ ఆమె ఎప్పుడూ కూడా తన అంత్యకాలం ముందు బాబా దర్శనం ఇవ్వాలి, తనకి పరమపద ప్రాప్తి కలిగించాలని ఆమె స్వామిని ప్రార్థించేవారట ఎప్పుడును. ఇంతలో వయస్సు చెల్లిన సుబ్బమ్మ జబ్బుపడెను. ఆమెను బుక్కపట్టణమునకు చికిత్స కొరకు తీసుకొని పోయిరి. ఆమె మంచము పట్టెను, మరణావస్థలో ఉండెను, స్పృహ తప్పుచుండెను. బాబాను కలవరింపదొడగను. తనకు సత్యసాయి బాబా యొసగిన దర్శనముల తిరుగా కలలు కనుచుండెను. తనకి ఏ రకంగా స్వామి కళలు ఇచ్చారో, ఎలాంటి దర్శనాలు ఇచ్చారో అలాంటివన్నీ కూడా ఆవిడ అలా మంచం మీదే ఉన్న కళలు కంటున్నారు. షిరిడి బాబా సందర్శనము, శ్రీ కృష్ణలీలా సందర్శనము మొదలగు దృశ్యములను చూచుచుండెను. తెలివి వచ్చినప్పుడు కూడా శ్రీ సాయిబాబా అనుభవమునే చెప్పుచుండెను. ఆమె బంధువులకి ఈ విషయములు అంతగా రుచింపలేదు, ఇష్టపడలేదు ఆ బంధువులు ఎవరికి కూడా. తరువాత పేర సుమారు 100 మైళ్ళ దూరమున బెంగుళూరులో బాబా ఉండెననియు, ఆయన చింత వలన ఏమి లాభమనియు, చెప్పదగిన సంగతులేమైనా ఉండినా చెప్పమనియు సుబ్బమ్మను బంధువులు బాధించుచుండిరి. అతను వేరే డబ్బులు ఎక్కడ దాచిపెట్టింది అదే అనమాట, ఎవడు కూడా వాళ్ళది. అవునమ్మ సాయిరామ్, కరెక్ట్. ఆమె మనస్సు మారలేదు. ఇంతలో బెంగుళూరు నుండి బాబాను తిరుపతికి మహోత్సవమునకు భక్తులు ఆహ్వానించిరి. అక్కడ బెంగళూరు నుండి స్వామి తిరుపతికి వెళ్లాల్సిన అవసరం పడింది. ఈ కార్యమునకై బాబా తిరుపతికి పోయెను. తిరుమలాచార్యులు వారు ఇక్కడ పదం వేశారు చూడండి, ఈ కార్యమునకై. అంటే ఈ కార్యం ఏది, తిరుపతికి వెళ్ళి ఆ మహోత్సవానికి వెళ్ళవలసిన కార్యమునకి బాబా తిరుపతికి వెళ్ళాను. బుక్కపట్టణములో సుబ్బమ్మ స్థితి పూర్తిగా మారాను. బంధువులందరూ ఆమె మరణించినదని భావించిరి. ఆమె ముఖములో కళయుండెను కాబట్టి శ్మశానమునకు తీసుకొని పోవా సాహసము లేకుండెను. బాబా దర్శనము కానిది బొందిని ఆత్మ విడువదు అని తెలిసిన వారు కొందరు చెప్పుచుండిరి. ఇంతలో బాబా తిరుపతి నుండి కారులో పుట్టపర్తి చేరి వెంటనే బుక్కపట్టణమునకు వచ్చెను. సుబ్బమ్మను భూశయనము చేసిరి. స్మారకము పూర్తిగా తప్పియుండెను. బాబా ఆమె ప్రక్కన కూర్చుండి సుబ్బమ్మ సుబ్బమ్మ అని పిలిచెను, మెల్లగా పిలిచారు.
నేను ఇంకా గట్టిగా చెప్పాను. చుట్టూ ఉన్న జనమునకు ఆశ్చర్యము కలుగునట్లు సుబ్బమ్మ కండ్లు తెరచి చూచెను. అక్కడ అందరికీ కూడా ఆశ్చర్యం వేసింది ఈమె కండ్లు తెరిచి చూడడం. తన చేతిని చూపి ప్రేమ సూచకముగా శ్రీ స్వామి హస్తమును పట్టుకొనెను. ఆమె చేయి పట్టుకున్నారు స్వామి. బాబా తన చేతి వ్రేళ్లను సుబ్బమ్మ పెదవుల దగ్గర పెట్టెను. ఆమె తన నోటిని కొంచెము తెరచి మృంగుచున్నట్లుండెను. ఆ స్వామి ఆమె నోటి దగ్గర వేళ్ళు పెట్టేసరికి ఆమె నోరు తెరిచి ఏదో మింగుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఏమిటా మృంగునది? శ్రీ స్వామివారు హస్తమున పావన గంగాజలమును తెప్పించి ఆత్మశాంతికై ఆమె కొసగే. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్. ఒక ఆయనకి నీళ్ళు అడుగుతాడు లాస్ట్ లో. నీళ్ళు అడుగుతుంటే కొంతమంది బంగారు కడవలతో తెద్దామని పోతుంటారు. ఎవరికైనా గుర్తుందా? ఎనీబడి? అక్కడ అడిగాడు, ఇక్కడ అడగకుండా పోసాడు. నేను ఊరినే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎనీబడి? భీష్మాచార్యుడు. అప్పుడు అర్జున్ వీళ్ళంతా ఉండగా ఉత్తరబట్టే బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళంతా పరిగెత్తారనమాట. బంగారు చెంబులతో నీళ్లు తెద్దామని చెప్పి. ఎక్కడ దొరికితే నీళ్ళు అక్కడ బరియల్ గ్రౌండ్ లో, అక్కడ భీష్ముడు పడిన ప్లేస్ లో. సో అప్పటికప్పుడు అర్జునుడు పాతాళ గంగని ఇవ్వటం జరుగుతుంది. కంటిన్యూ చేయండి. సాయిరామ్. సుఖమున ఆమె ప్రాణోత్క్రమణమయ్యే. ప్రాణము ఆమెది సుఖంగా పోయింది. సుబ్బమ్మ పుణ్యలోకము చేరెను, ముక్తులతో కలసికొనెను. తర్వాత పేర. ఇదే సమయమున సమీప గ్రామము నుండి కొందరు మహమ్మదీయులొక ముఖ్య విషయమును గూర్చి బాబాతో చెప్పుకున్నటకు వచ్చిరి. ఘోర వ్యాధి చేత క్రమముగా తమ సంఖ్య అంటే జనాభా, వాళ్ళ గ్రామంలో జనాభా తగ్గుచున్నదనియు తమకు అభివృద్ధి కలుగకపోవుటకు కారణం ఏమైనది తెలుపుడనియు ప్రార్థించిరి స్వామిని. ఆ గ్రామంలో జనాభా తగ్గిపోతుంది, తమ గ్రామం అభివృద్ధి చెందట్లేదు, వాటికి కారణాలు ఏంటని తెలపమని స్వామిని వాళ్ళు అడిగారు. అనాదిగా హిందూ మహమ్మదీయులు కలిసి వారి గ్రామముననే గాక ఈ ప్రాంతముల యందంతయు కర్బలా యొద్ద జరిగిన యుద్ధములో హసన్ హుసేన్ అనే వీరులు ప్రాణములర్పింప అమృత వీరుల శరీరములనే పీర్లుగా అంటే పంజాలుగా పెట్టుకొని, పీర్ అంటే ఏంటి? గురువు అని అర్థము. మొహరం నెలలో ఆ పీర్లను పూజించి చుండిరనియు అనాదిగా నుండిన ఆచారమెట్లో పడుబాటై పీర్ల పండుగ నిలిపినందున వారి గ్రామములో మహమ్మదీయులకు అభివృద్ధి లేకున్నదనియు తిరిగి వారు పీర్లను పూజింప ప్రారంభించిన వారికి క్షేమము కలుగుననియు బాబా వారికి తెలిపెను. ఆ గ్రామంలో వాళ్ళకి సమస్య ఇలా ఉందని అడిగిన వెంటనే అప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు హిందూ మహమ్మదీలు అందరూ కలిసి అందరూ కూడా కర్బలా అనే ప్రాంతం దగ్గర జరిగిన ఒక యుద్ధంలో హసన్ హుసేన్ అనే వీరులు వాళ్ళు చనిపోయారు. వాళ్ళనే వీళ్ళు పీర్లుగా పంజాలుగా పెట్టుకొని వాళ్ళు మొహరం నెలలో పీర్లు పండుగ చేస్తారు. 10 రోజులు వాళ్ళు ఉపవాసాలు ఉండి గుండం తొక్కి ఆఖరి 10వ రోజున వాళ్ళు సంబరాలు అవి చేస్తుంటారు. అలాంటి సంబరాలన్నీ చేసేవారు. అయితే చాలా రోజులు బట్టి అనాదిగా ఉండిన ఆచారం ఎట్లా వాళ్ళు వదిలివేశారు, మానేశారు. అలాంటి పీర్ల పండుగ మీరు నిలిపేందువల్ల మీ గ్రామంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి మీరు తిరిగి మళ్ళీ ఆ పీర్ల పండుగను ప్రారంభిస్తే మీ గ్రామంలో అందరికీ కూడా క్షేమం కలుగుతుందని స్వామి వారికి పరిష్కార మార్గాన్ని తెలిపారు. ఆ గ్రామమందలి పీర్లు ఎన్నడో ఎట్లో మట్టిలో బూడిపోయి ఉండను, కూడుకొని పోయిన అక్కడ ఆ పీర్లు. ఆ మహమ్మదీయులను ఒక చోట త్రవ్వుడని బాబా ఆజ్ఞాపింప వారు త్రవ్వగా పీర్లు దొరికెను. మహమ్మదీయులకు ఆశ్చర్యం ఇంతింత అని చెప్ప సాధ్యము కాదయ్యే. వాళ్ళకి ఇంకా ఆశ్చర్యం వేసింది, ఆశ్చర్యానికి చెప్పడానికి సాధ్యం అవలేదు. బాబా సర్వజ్ఞత్వము వేనోళ్ల కొనియాడిరి, కానీ పీర్లను ఆ గుంట నుండి ఎత్తుటకు
ఎవ్వరునూ సాహసింపరైరి. మరి ఆ పీర్లను ఆ గుంటలోంచి బయటికి తీయాలి, ఎవరూ తీయడం ముందుకు రాలేదు. స్వయముగా బాబా గుంటలోనికి దిగి పీర్లను ఎత్తి ఇచ్చాను. కొంతకాలము పీర్లను పాత మందిరములోనే భద్రపరిచి ఉండిరి. మొహరము సందర్భములో ఆ పీర్లను మహమ్మదీయులకిచ్చి పండుగ పూర్తి అయిన పిమ్మట వాపసు తీసుకొని చుండిరి. ఒక సమయములో పండుగకు పీర్లను మహమ్మదీయులకు స్వాధీనము చేసిరి. పీర్లను ఎత్తుకొని ఉండువానికి ఆవేశము వచ్చి ఖురాన్లోని మంత్రములను చదువుచూ తన్మయత్వమున గిరగిర నాడుచు బాబాను సమీపింప, పొమ్ము, పండుగ అయిన తోడనే తిరిగి రమ్మని చెప్పు అని అన్నారు. ప్రశాంతముగా పీర్లను ఎత్తుకొని ఉన్న మహమ్మదీయుడు పోయెనట. ఇట్టి దృశ్యములే బాబా యొక్క భగవతత్వమును నిరూపించును. ఓం శ్రీ సాయిరామ్. ఇంతవరకు ఈ సత్యం శివం సుందరం గ్రంథ పఠనమును చేయుటకు అందరికి మీకు వినిపించే భాగ్యము కలిగించినందుకు స్వామికి, మన గురువు గారు మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి, మన అనుగ్రహం ఇచ్చినటువంటి స్వామి వారికి, అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేసుకుంటూ తర్వాత భాగంలోకి మనం వెళదాం. ముఖ్యంగా ఇప్పటిదాకా శరణం సుబ్బమ్మ గారి యొక్క అంత్యకాలం ఎలా గడిచింది, స్వామి ఇచ్చిన మాట ఎలా నిలుపుకున్నారు అనేటువంటిది కూడా మనకు చక్కగా చెప్పారు. ఎలాగైనా సరే నేను వెళ్ళబోయే లోపల నిన్ను చూడాలి, నీ దర్శనం కావాలి స్వామి అని అంటాం. ఇవన్నీ కూడా చక్కగా జరిగినాయి. అలాగే పేర్ల పండుగ విశేషాలు కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్దాం. ఒకప్పుడు దర్శనము నుండి శ్రీ స్వామి దర్శనం మనకు వేల కొలది భక్తులు వస్తుండేవి. బాబా సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ, సర్వశక్తి మత్తముల వేణోళ్లు కొనియాడుతుండ్రి. ఒక వ్యక్తిని ఎంత బలవంతపరిచినాను వారితో కలిసి రాలేదు. కడపటికి ఎట్లో ఒప్పుకొని పుట్టపర్తి చేరను. పుష్పహారముతో శ్రీ స్వామిని సమీపింప, నా దర్శనమునకు రానంటివే, నీ పూలదండను ఎట్లు గైకొందను పొమ్మనను. అప్పుడు అతనికి తాను చేసిన తప్పునకు పశ్చాత్తాపము కలిగి బాబా పాదములపై పడి కన్నీటి పాదముల కలిగి క్షమింప ప్రార్థించను. ఇట్లు బాబా అతని బుద్ధి మారునట్లు చేశాయి. అతడు గొప్ప బాబా భక్తుడుగా మారే. ఈ విధంగా ఒకటి మనకు చక్క చెప్పారని ఒక ఉదాహరణ. మరి దక్షిణము నుండి అన్నారు ఇక్కడ. అంటే దక్షిణాది, ఉత్తరాది అని మనకు రెండు ఉన్నాయి ప్రాంతాలు. మన రాష్ట్రాలన్నీ, మన జిల్లాలన్నీ కూడా దక్షిణాది. అలాగే ఉత్తరప్రదేశ్ వగేరాలన్నీ కూడా ఉత్తరాది అంటుంటాం. ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాటిల్లో అందరూ స్వామిని మూడు లక్షణాలు భగవంతుడికి: సర్వజ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వశక్తిమత్వము. ఈ మూడు మనం భగవంతుని యొక్క శక్తులుగా గుర్తించాలి. అలా పొగుడుతుంటే ఒక ఆయన అలగటం, ఎంతసేపటికి రానంటాం, ఆయన రావటం, చివరికి అంటే వీళ్ళ యొక్క భగవంతాన. ఆ విధంగా స్వామినికి దండతో ఎదురవుతుంటే ఇదంతా కూడా ఇప్పుడు మనకు చక్కగా చెప్పారు. నువ్వు అసలు రానన్నవాడు, నువ్వు పుష్పహారంతో ఎట్లా వచ్చావు, నేను దేనికి తీసుకుంటాను అనటం కూడా చక్క జరిగింది. అంటే అంత మహిమ ఉన్నటువంటి స్వామి అనేటువంటి ఒక అజ్ఞుడు కూడా విజ్ఞుడు అవటం, అజ్ఞాన అంధకారం నుంచి జ్ఞానాన్ని పొందటం, ఇది భగవంతుని యొక్క కేవలం దర్శన మాత్రం చేతనే ఒకతని యొక్క అజ్ఞానం తొలగటానికి ఇది చక్కటి ఉదాహరణ అనమాట. అతను పాదాల మీద పడి కన్నీటితో పాదాలు కడిగి క్షమింపబడినటువంటి సంఘటన కూడా వచ్చింది. అంటే ఎలాంటి వాడినైనా సరే ఒక చూపుతో మనం మార్చగలిగినటువంటి అద్భుతమైనటువంటి అవతారి మన స్వామి అని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇట్లు బాబా అతని యొక్క బుద్ధి మారినట్లు చేశాను, పరివర్తన తీసుకొచ్చారు. అతను గొప్ప బాబా భక్తుడుగా మారాను. తర్వాత మరొక సమయమున ఇంకొక భక్తుడు వచ్చి తన చెల్లెలు వేలూరు హాస్పిటల్లో ఉన్నట్లును,
ఆమె జబ్బుకు ఆపరేషన్ చేయవలసినట్లు డాక్టర్లు చెప్పుతున్నారనియు, శ్రీ స్వామివారి ఆజ్ఞ లేనిది ఆపరేషన్ చేయించుకోను అని ఆమె చెప్పుతున్నదనియు, శ్రీ స్వామివారి యొక్క ఉత్తర్వు కొరకు తాను వచ్చి ఉన్నాననియు మనవి చేసుకున్నాను. ఎవరో హ్యాండ్ హాస్పిటల్లో ఉంది, ఆ ఒకటే పట్టుబట్టింది, నేను స్వామి అంగీకరిస్తేనే, స్వామి పర్మిషన్ ఇస్తేనే నేను ఆపరేషన్ చేసుకుంటాను అని ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉంది ఆమె. డాక్టర్లంతా ఆపరేషన్ తప్పనిసరి వెంటనే చేయాలంటున్నారు ఒక పక్క, కానీ స్వామి అనుమతి ఇస్తేనే నేను ఆపరేషన్ చేయించుకుంటాను అంటాం. వాళ్ళ అన్నగారు పుట్టపర్తికి రావటం, స్వామి యొక్క అనుజ్ఞ కోసం ఉత్తర్వు అంటాం, మేము తెలుగులో ఉత్తర్వు అంటాం, మీరంతా ఇంగ్లీష్ వాళ్ళతో ఆర్డర్స్ అంటారు, ఆ గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ అంటాం. అలాంటి స్వామి యొక్క అనుమతి కోసం వేచి ఉన్నానని చెప్పారండి. చూడండి గమ్మత్తు, శ్రీ స్వామివారి యొక్క ఉత్తర్వు తాను వచ్చి ఉన్నానని మనవి చేసుకుని, కానీ శ్రీ బాబా అతనికి వెంటనే ఏమీ బదులు చెప్పలేదు. ఏం స్వామివారు ఏం మాట్లాడాల, శ్రీ స్వామి ఆజ్ఞకై వేచి ఉండను. కొన్ని దినములు గడిచిన పిమ్మట ఒక దినము శ్రీ స్వామి ఆ భక్తులతో తక్షణమే ఏ బస్సు చిక్కినా ఆ బస్సుకు వేలూరుకు పొమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఇంకే విషయమో అతనికి చెప్పలేదు. వేలూరులో డాక్టర్లు ఆ వ్యాధిగ్రస్తురాలిపై కోపం చేయుచు ఆలస్యము చేయుచుండన ప్రాణాపాయం కలుగునేమోనని చెప్పుతూ, బాలుడు గురువట, దేవుడట, ఆయన ఉత్తర్వులు రావాలనట, ఆమె చచ్చిన తనకేమీ బాధ్యత లేదని చెప్పుతూ ఆమెను హేళనము చేయుచుంటారట. ఇక్కడ బాబా గారు, నువ్వు వెంటనే ఏ బస్సు దొరికితే ఆ బస్సుకి నువ్వు వేలు వెళ్ళిపోవాయా అని చెప్పారు. అక్కడ డాక్టర్లు ఆమెను కంగారు పెడుతున్నారు. ఏదో చిన్నపిల్లట, ఆయన బాలుట్ట, ఆయన దేవుట్ట, ఆయన ఉత్తర్వులు రావాలని అవహేళన చేస్తూ, మీ ఇష్టం, ప్రాణం పోతే మాది కాదు బాధ్యత అని వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అది. ఇక్కడ ఈయన స్వామి యొక్క అనుమతి తీసుకొని బస్సులో ప్రయాణమైనాడు ఈయన. ఇంతలో పుట్టపర్తి నుండి ఆ భక్తుడు వేలూరు చేరి హాస్పిటల్కి పోయాను. అతడు చేరిన పిమ్మట డాక్టర్లు ఆపరేషన్కు ముందు రోగిని పరీక్షించరి, దిగ్భ్రాంతి చెందిరి. ఆపరేషన్తో నిమిత్తం లేకయే ఆమె వ్యాధి నెమ్మది అయి ఉండను. తమ కనులు తాము నమ్మలేని స్థితిలో డాక్టర్లు భగవంతుని లీలలు అగోచరములను తీర్మానించుకున్నది. నేను వెళ్ళటం, సార్ స్వామివారి అనుమతి దొరికింది, మీరు ఆపరేషన్ చేయొచ్చు అని అంటాం జరిగింది. ఆ ఆపరేషన్కి ముందు మళ్ళా ఒక్కసారి ఎలా ఉందో పరిస్థితి, తాజా పరిస్థితి తెలుసుకోవడం కోసం వాళ్ళు పరీక్ష చేయడం కోసం పరీక్ష చేశారు. ఆ పరీక్షలో ఎక్కడ ఆ రోగ సంబంధమైనటువంటి జాడ కానీ మరి ఎక్కడ కనబడలేదని ఆ డాక్టర్లంతా కూడా, ఏ డాక్టర్లు అయితే ఆమె మీద నిరసన ప్రకటించారో, ఈ స్వామి మీద నిరసన ప్రకటించారో, వారంతా కూడా అవాక్కై చివరికి స్వామి యొక్క మహత్తుని ఆ విధంగా వాళ్ళు తెలుసుకున్నారు. ఆ డాక్టర్లంతా కూడా ఒకటే అనుకున్నారు, తమ కనులను తాము నమ్మలేని స్థితిలో డాక్టర్లు భగవంతుని లీలలు అగోచరములను తీర్మానించుకున్నది. ఆ విధంగా హాస్పిటల్లో అంతా కూడా ఒక్కసారి స్వామి యొక్క లీలా మహిమ ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. శ్రీ బాబా దగ్గరకు వచ్చు భక్త బృందము తమ తమ అనుభవములను వ్రాసిన అదొక భాగవతము మించిన గ్రంథమగును. అయినను కొన్నింటినైనా ఇందు చేర్చక తప్పదు. మైసూర్ మహారాజా గారిచే ధర్మపరాయణి అను బిరుదునందినట్టు కూర్గు దేశపు సుప్రసిద్ధమైనటు కాఫీ తోట యజమానురాలును అయిన శ్రీమతి సాకమ్మ తన అనుభవమును ఈ విధంగా చెప్పింది. ఇక్కడ భావన పరిచయం చేస్తున్నారు. మరి నిజంగా స్వామి అక్కడ మన ఆచార్యులు గారు చెప్పారు, స్వామి యొక్క లీలా విశేషాలు రాస్తే అదో పెద్ద భాగవతంత గ్రంథం అవుతుందని చెప్పారు. ఇందులో మైసూరు మహారాజా గారు చేత ధర్మపరాయణి అనే బిరుదాంకితైనటువంటి అక్కడ తూర్పు దేశంలో ఉన్నటువంటి ఒక కాఫీ తోట యజమానురాలు, ఆమె అప్పుడప్పుడు మనకు సత్సంగాల్లో వినబడుతుంటుంది. సాకమ్మ గారు ఆ విధంగా చెప్పి తన యొక్క అనుభవాన్ని చెబుతోందండి. ఏమిటంటే ఆమె చెప్పినటువంటి సారాంశము, ఒకనాడు శ్రీమతి సాకమ్మ కూర్గు దేశమందలి సోమవారపేటలోని తన బంగళాలో పూజలో నిమగ్నురాలై ఉండా సేవకుడు ఒకడు వచ్చి తమ ఆవరణలోనికి ఒక కారు వచ్చిననియు
కారులో ఉన్నవారు తక్షణమే సాకమ్మను రమ్మనిదనియు చెప్పాను. ఆమెకేమీ తోచక వెలుపలికి వచ్చాను. కారు దగ్గరకు పోయి చూచాను. గడ్డము కలిగినట్టు జింక చర్మముపై ఆసీనుడైనటువంటి భస్మమును దేహం నిండా ధరించి ఉన్నటువంటి ఒక వృద్ధుని చూశాను. వారి కారు చాలా పాతకాలము నాటిదిగా కనబడింది. కారు తోలినట్టు వాడు సుమారు 17-18 ఏళ్ల బాలకుని వలెను మిక్కిలి బలహీనుడుగాను ఉండను. డ్రైవర్కు లైసెన్స్ ఉన్నదా లేదా అని ఆమెకు సందేహం కలిగాను. కారు ముందుపై భాగంలో కైలాస కమిటీ అని పేరు గల బోర్డు ఉండేది. ఏమైనాను కారులోని వృద్ధుని తన బంగళాలోనికి ఆహ్వానించి ప్రణామం చేశాను. అప్పుడే చెట్టు నుండి కోసిన రోజా పుష్పమును వారి పాదములపై సమర్పించను. ఫలముల సమర్పించను. జిహ్వ చాపల్యము లేనందున ఎప్పుడంటే అప్పుడు ఏ వస్తువును తినని చెప్పుతూ 1000 రూపాయల తన్నాను కైలాస కమిటీకి ఇచ్చి సభ్యురాలుగా సాకమ్మ ఉండవలను అనియు ఆమెను ఆ వృద్ధుడు కోరెను. అట్లే ఆమె సభ్యురాలగుటకు తన అంగీకారమును సూచించుతూ 1000 రూపాయలకు చెక్కు వ్రాసి ఇవ్వ ఆ వృద్ధుడు ఆ డబ్బును మరలా వచ్చి తీసుకొని పోవుదుననియు అంతవరకును ఆమె వద్దనే డబ్బు ఉన్ననియమనియు చెప్పి ఆ కారులో ఎక్కి క్షణంలో అదృశ్యుడయ్యాను. ఈ విధంగా దీంట్లో మీకు అర్థం అవుతుంది. దాని వరకు మనకు వచ్చేసింది. ఏమో పూజలో ఉండటం, ఆ పూజలో ఒక కారులో ఆయన రావడం, ఎవరెవరో కారులో వచ్చారని చెప్పటం, ఆ కారులో ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆయన జింక చర్మాన్ని కూతున్నటువంటి ఒక స్వామి వారిలాగా ఉన్నాడు, ఒక ముసలాయన. ఆ కారు డ్రైవర్ మాత్రం చాలా యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నాడు. వాడు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కుర్రాళ్ళగా ఉన్నాడు. నిజంగా అసలు ఇంత చిన్నవాడికి అసలు లైసెన్స్ ఉందా లేదా అని కూడా ఒక అనుమానం వచ్చింది. అయినా సరే ఇంటికి వచ్చినటువంటి వాడిని మనం మర్యాద చేయాలి కాబట్టి అతిథి దేవోభవ అనేటువంటి సాంప్రదాయం ప్రకారం అందుట్లో ఆయన మునిలాగా ఉన్నాడు. వారిని ఆహ్వానించడం, మరి పుష్పాలు సమర్పించడం, పండ్లు సమర్పించడం చేశాడు. కానీ ఆయన ఒక్క పండు కూడా తినలేదు. అంటే జిహ్వచాపల్యం లేని వాళ్ళలాగా ఆయన అక్కడ ఉన్నాడు అంతే. అమ్మాయి ఇవన్నీ తర్వాత నేను ఇప్పుడు తిన్నాను అన్నాడు. అయితే ఒక 1000 రూపాయలు మాత్రం కైలాస కమిటీకి మీరు చందా కట్టాలి, మీరు సభ్యురాలు కావాలి అని చెప్పారు. సరే అంగీకరించింది ఆమె. ఒక చెక్కు రాసేసింది 1000 రూపాయలకి. చెక్కు ఇచ్చింది. కానీ ఆ చెక్కు వెంటనే తీసుకోవాలి. ఆయన మీ దగ్గర ఏమవుతుంది, మేము అవసరమైనప్పుడు వచ్చి తీసుకుంటామని చెప్పారు. ఇందులో బయట కారు వెళ్ళి చూస్తే ఆ కారు లేదు, ఆయన లేడు, ఆ కుర్రాడు లేడు, ఎవరు లేరు, అదృశ్యం అయిపోయింది. ఇది సాకమ్మ గారి యొక్క నిజ జీవితంలో జరిగినటువంటి, అంటే తను పూజ చేసుకుంటున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇది ఒక విశేషం. ఇది అది కూర్గు దేశం, ప్రదేశం సోమవారపేట. ఈ విషయం జరిగిన కొన్ని సంవత్సరములకు శ్రీ సత్యసాయి బాబాను బెంగళూరులో ఒకరి ఇంట ఆమె సందర్శనం చేశాను. కూర్గులో తన ఇంటికి కారు తోలుకుని వచ్చిన అబ్బాయ్యా ఇతడని ఒక్క క్షణమును తోచాను. వెంటనే ఆనాడు తనతో మాట్లాడి 1000 రూపాయల చెక్కును తన వద్దనే పెట్టిపోయిన వృద్ధుడా ఇతడు అని తోచాను. ఇంతలో శ్రీ బాబా ఆమెను పిలిచి ఆనాడు ఆమె తనకిచ్చిన 1000 రూపాయలను ఇమ్మనను. ఆనాడు జరిగిన కథమంతయు ఒక్క మాట కూడా తప్పిపోక ఉన్నట్లు వివరముగా ఆమెకు చెప్పాను. ఇది శ్రీమతి సాకమ్మ యొక్క ప్రథమ దర్శన వృత్తాంతము. నిజంగా స్వామివారిని మొట్టమొదటి తొట్టం ఇదే. ఆ సందర్భంలో చూడండి ఏం జరిగిందో. అక్కడికి వెళ్ళింది. ఒకసారి అక్కడ ఇద్దరిని చూసింది ఆమె. కూర్గు దేశంలో సోమవారపేటలో కారులో వచ్చినటువంటి ఇద్దరే ఆమెకు పరిచయం. ఒక ఆయన వృద్ధుడు, ఒక ఆయన మాయించి నవనవలాడే కుర్రాడు. ఈ స్వామివారిని చూసిన తర్వాత ఆమెకు ఏదో అనుమానం వచ్చింది. నిజంగా ఈ కార్ డ్రైవర్ అనేటువంటి డ్రైవరా లేదా ఈ మహర్ష అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు ఆ స్వామి స్వయంగా సాకమ్మ గారిని పిలవడం, అమ్మ ఆ వచ్చిన వాడిని నేనేనమ్మా, ఆ 1000 రూపాయలు ఇవ్వమండడం, ఇవన్నీ కూడా చేశారు. ఇది కూడా స్వామివారి ద్వారా ఆ సాకమ్మ గారికి మొట్టమొదట జరిగినటువంటి వింత విశేషం కూడా. ఒక సంవత్సరం దీపావళి సందర్భమున శ్రీ బాబా మైసూరుకు పోయి ఉండి మహారాజు కుటుంబమునకు చెందిన
అరుసు భక్తుని గృహమును బస చేసి ఉండను. పుట్టపర్తిలోని భక్తులకు విచిత్రమైన దర్శనం ఇచ్చను. ఇట్టి అనుభవము షిరిడి సాయిబాబా రూపమున ఉన్నప్పుడు భక్తులకు కొసగలేదు. కోయంబత్తూరు నుండి వచ్చిన భక్తులు ఆ సమయమున ఉండిరి. బాబా స్థూల శరీరముతో మైసూరులో ఉండెను. పాత మందిరంలో శ్రీ బాబా పటమును చక్కగా అలంకరించి ఇరువైపులా దీపముల రాత్రిమవళ్ళు అఖండముగా వెలుగునట్లు పెట్టి జాగ్రత్తగా కాపాడుచు భజన చేసిరి. దీపావళి రాత్రి గడిచాను. మరునాటి వేకోజామున కొందరు భక్తులకు కర్ణాటకంపల్లె కొండమూల కారు దీపముల కాంతి కనబడినట్లు తోప చిత్రావతి వైపు పరిగెత్తి తుదకు శ్రీ స్వామి రాలేదన్న నమ్మకముతో మందిరమును చేరిరి. ఇక్కడ దాకా ఒకసారి చూద్దాం. అది దీపావళి అండి. దీపావళి పండగ. స్వామివారు మైసూరు వెళ్ళారు. అంటే ఆయన స్థూల శరీరంతో అక్కడికి వెళ్ళారు. ఈ పుట్టపర్తిలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనమిచ్చినటువంటి సంఘటన కనబడింది. ఇక్కడ షిరిడి రూపంలో ఉన్నప్పుడు కూడా భక్తులకి ఇట్లాంటి అవకాశం దొరకలేదు. కోయంబత్తూరు నుంచి వచ్చినటువంటి భక్తులు ఆ సమయంలో పుట్టపర్తిలో ఉన్నారండి. బాబా స్థూల శరీరంతో మైసూరులో ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ కోయంబత్తూరు భక్తులంతా కూడా పాత మందిరంలో బాబా పటాన్ని అలంకరించారు. చక్కగా దీపాలు పెట్టారు, భజన చేస్తున్నారు. ఆ రాత్రి గడిచిపోయింది. ఆ తెల్లవారుజామున ఏదో కారు లైట్లు కనబడుతుంటే ఒకవేళ స్వామి వచ్చారేమో, అంటే భౌతికంగా మైసూరు వెళ్ళినటువంటి స్వామి వచ్చారేమో తిరిగి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చూడటం జరిగింది. కానీ వారు రాలేదు. సరే, మళ్ళా తిరిగి వాళ్ళు మందిరానికి వచ్చారు. శ్రీ బాబా పటమునకు, అంటే ఇప్పుడు పాత మందిరంలో ఉన్నటువంటి బాబా పటమునకు నాగుబాము చుట్టుకొని ఉండను. భక్తులే కాక పుట్టపర్తిలోని వారందరూ వచ్చి ఆ వింత దృశ్యమును చూచి పోతుండరి. మధ్యాహ్నము 3 గంటల వరకు ఆ పాము అట్లే ఉండను. మామూలుగా భక్తులు మధ్యాహ్న భజన చేసి పూజలు సలిపిరి, టెంకాయలు కుట్టిరి, కర్పూర హారతులు ఇచ్చిరి. ఆ నాగుబాము కదలలేదు. బాబా నామోచ్చారణ చేయుచు పసుపు కుంకుమ పాముపై కొందరు స్త్రీలు ధైర్యముతో తల్లిరి. గిన్నెలో పాలు పోసి పాము ముందు పెట్టిరి. కానీ ఆ నాగుబాము పడగను అటో ఇటో త్రిప్పుతుండెను, కానీ దిగి రాలేదు. టెంకాయలు అర్పించిన స్త్రీలలో ఒక అమ్మ తాను పెద్ద టెంకాయ నిచ్చితననియు తనకు చిన్న టెంకాయ చెప్పలు ఇచ్చిరాలనియు వాదించుతుండను. ఇంతవరకు కార్యక్రమం అంతయు కనిపెట్టి చూచుతున్న ఆ పాము ఆమె వైపు తిరిగి బుసపట్టను. ఆమె భయపడను. మధ్యాహ్నం 3 గంటలకు ఆ పాము ఫోటోను విడిచి దిగి వచ్చి కొన్ని అడుగుల దూరము పోయి అదృశ్యమయ్యను. మరుదినమున శ్రీ బాబా మైసూరు నుండి వచ్చాను. భక్తులకందరకు ఆనందమును కూర్చాను. ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ కోయంబత్తూరు వాళ్ళు భక్తులు వచ్చారు. ఇక్కడ మనం ఆ పట్టణం దగ్గర పూజ చేశారని చెప్పుకున్నాం. ఆ పట్టణం దగ్గర నాగుబాము చుట్టుకొని ఉందండి. సరే, భక్తులంతా వచ్చారు. కొంతమంది భయపడ్డారు, మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నారు. వాళ్ళంతా కూడా భజన చేశారు, టెంకాయలు కొట్టారు, హారతులు ఇచ్చారు. ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఆ నాగుబాము ఫోటోకు చుట్టుకున్నటువంటి నాగుబాము కదలటం లేదు. చివరికి బాబా యొక్క నామాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తూ వాళ్ళు పసుపు కుంకాలు ఇవన్నీ కూడా ధైర్యంతో పోయటం, గిన్నెలో పాలు పోయటం అక్కడ. అయినా సరే పాము కదలలేదండి. సరే, ఈ లోపల మళ్ళా ఈ ఆడవాళ్ళలో చిన్న చిన్న తేడాలు వచ్చినాయి. మంచి తలకాయ అంత కొబ్బరికాయ కొడితే చిన్న పిల్లాడంత కొబ్బరి చెప్ప నాకు వచ్చింది. అంటే నేను పెద్దకాయ కొబ్బరికాయ కొడితే 50% పూజారికి, 50% మనకు కదండి. ఒక చెప్ప ఆయనకు, ఒక చెప్ప మనకి. ఆ చెప్పల్లో పెద్ద కొబ్బరికాయ కొట్టినట్టు చిన్న కొబ్బరికాయ. మీరు గుళ్ళో ఎప్పుడైనా చూడలేదా? అయ్యో, మనకే వచ్చినాయి సార్. లేదు, మీరు చెప్ప సార్. కొబ్బరికాయ చూస్తే ఇది కాదు చెప్ప నాది అన్న వాళ్ళు నేను చాలా మంది చూసిన. కరెక్ట్ సార్. ఇప్పుడు మనం స్వామి మీద వ్యక్తితో మనం పెద్ద కొబ్బరికాయ తీసుకెళ్తాం. తలకాయ అలాగే సార్. నేను ప్రాక్టికల్ లైఫ్ లో సార్ ఈ కొబ్బరి చెప్పు ఇస్తే ఇది కాదు అది అంటే మన భక్తులు అంటే కొబ్బరి చెప్పుల మీద భక్తే కానీ దేవుడి మీద భక్తి లేదు మనకి. ఆ విధంగా అంత ఆ రోజుల్లో అలాంటి చిన్న చిన్న వాదోపవాదాలు కూడా జరిగినాయి. అంటే పరిస్థితి ఎట్లా ఉందో మనం అంచనా వేసుకోవద్దు. అసలు అప్పుడే కాదు, గురువు గారు అన్నట్టు ఇప్పుడు కూడా పూజారి మీద పోట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను కొట్టిన కొబ్బరికాయ అది, ఆ చెప్ప ఇస్తావా లేదా అని తీసుకొని పోయినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం ప్రత్యక్షంగా.
అంటే చెప్పుల మీదనే కానీ భక్తి ఆ ఆ, చిత్తం చెప్పుల మీద తప్ప శివుడి మీద లేదు అని మనకు అర్థమవుతోంది. ఆ విధంగా ఆ అప్పుడండి ఆ స్వామి యొక్క లీల చూడండి. ఎప్పుడైతే అట్లాంటి కొబ్బరి చెప్పు కోసం పోట్లాడుతున్నటువంటి మహిళ వైపు ఆ పాము చూసిందిటండి. ఆ నాగపాము చూసి బొసలు కొట్టిందిట. అంటే దేవుడే ఆమె మీద ఆగ్రహించినటువంటి సందర్భం ఇక్కడ మనకు సూచాయిగా తెలుస్తోంది అనమాట. సరే, ఆ విధంగా 3 గంటలకి ఆ పాము వెళ్ళిపోవటం ఇదంతా జరిగింది. తర్వాత స్వామివారు వచ్చారు. అంటే స్వామివారి యొక్క మైసూరు పర్యటనలో పుట్టపర్తిలో ఉన్నటువంటి మందిరంలో జరిగినటువంటి ఫోటోకి నాగుబాము వృత్తాంతం ఈ విధంగా జరగటం ఇది ఒక లీలా విశేషంగా మనకు, అంటే వారే ఈ రూపంలో వచ్చి దర్శనం ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ మనకు రుజువు అవుతోంది. ఆ విధంగా మరుదిన శ్రీ బాబా మైసూరు నుండి వచ్చను, భక్తులకందరికీ ఆనందమును కూర్చను. మైసూరుకు పోయిన సందర్భంలో శ్రీ బాబా హైదరాబాద్ లోని చించోళి సంస్థానమునకు కూడా పోయి ఉండను. అంతకు పూర్వము చించోళి రాణి సుమారు 1945లో శ్రీ బాబా గారిని బెంగళూరులో చూచి ఉండను. ఆమె పేరు శ్రీమతి లక్ష్మీబాయమ్మ గారు. వీరును చించోళి రాజా గారును శ్రీ షిర్డి సాయిబాబాకు తమ గృహమున ఎన్నో పర్యాయములు ఆతిథ్యము ఇచ్చి ఉండేది. వీరు తాత తాత అని శ్రీ షిర్డి సాయిబాబాను పిలుచుతుండేది వారట. చినిగిన పాత గౌనులను రాణి గారు కుట్టి ఇచ్చుతుండేదట. చపాతీలను అంటే ఆ రోజుల్లో జొన్న రొట్టెలను చేసి ఇచ్చుతుండేదట. కాఫీని త్రాగుటకు ఎక్కువగా ఇష్టపడేవాడు కాదట. కడపటి పర్యాయము సుమారు 1917-18లో వీరింటికి బాబా వచ్చి శ్రీ ఆంజనేయ విగ్రహమును శ్రీ లక్ష్మీదేవి విగ్రహములను ఇచ్చి వీరిని పూజ చేసుకున్నాడని చెప్పిపోయినట. అదే కడపటి సందర్శనము ఇప్పటికీ శ్రీమతి లక్ష్మీబాయమ్మ గారు సజీవమై ఉన్నది. అంటే ఈ పుస్తకం వెలువడే నాటికి శ్రీ షిర్డి బాబాతో పరిచయమును, శ్రీ పత్తి బాబాతో 1947-48 నుండి ఆమె కలిగినటువంటి పరిచయమును, అనుభవమును ఆమె నోట స్వయముగా వినియే ఇందు చేర్చితనని పాఠకులకు మనవి అని తిరుమలాచార్య గారు చిన్న అద్భుతమైనటువంటి విశేషం చెప్పారండి. మరి ఆ చించోళి రాజు గారు, ఆ లక్ష్మీబాయమ్మ గారు మరి వారి యొక్క వృత్తాంతం చెప్పారు. షిర్డి సాయికి ఎన్నోసార్లు వారు ఆహ్వానించి వారి గృహంలో ఒక దైవ సముచితమైనటువంటి మర్యాదలు చేసినట్టుగా మనకు చెప్తున్నారు. వారికి ఎలాంటి అలవాట్లు చూసారా? ఆ చపాతీలు వారికి మనకి ఏదో గౌన్లు కుట్టించడం, చపాతీలను సమర్పించడం. మరి ఎక్కువగా ఆయన కాఫీ తాగడానికి కూడా ఇష్టపడేవారు కాదట ఆ రోజుల్లో కూడా. మరి వారికి సరే మనకు 1917-18లో మాత్రం మనస్వామి వారు వారికి చక్కగా ఒక ఆంజనేయ లక్ష్మీదేవి విగ్రహాలను సమర్పించడం, వాటికి చక్కగా పూజ చేసుకోవటం, ఇవన్నీ కూడా మరి అంటే ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే ఆ లక్ష్మీబాయమ్మ గారు చించోళి రాజు గారు యొక్క షిరిడి సాయిబాబా సమయంలోను పర్తి బాబా సమయంలోను వారు ఇద్దరిని సందర్శించినటువంటి అనుభవం వారికి ఉంది. అది ఇక్కడ ఉండబట్టి నేను దీన్ని సవినయంగా మనవి చేస్తున్నాను అని తిరుమలాచార్యులు గారు మనకు చెప్పడం జరిగింది. తర్వాత మనం ఇంకో దానికి వెళ్దాం. ఆహ్వానంపై 1947-48లో శ్రీ పత్తి బాబా చించోళికి పోయాను. రాజుగారు పరమపదించి ఉండను. శ్రీ బాబా పూర్వదేహ పరిచయమును జ్ఞప్తికి తెచ్చుతూ శ్రీమతి లక్ష్మీబాయమ్మ ఎన్నో విషయములను అడిగినట. ఆమె ప్రతి విషయమును సరే సరే అంటూ అంగీకరించినట. దో చపాతి దేవు లక్ష్మి అని అడుగుతున్న విషయము, శ్రీ ఆంజనేయ శ్రీ లక్ష్మీ విగ్రహములను ఇచ్చినటువంటి విషయము జ్ఞప్తికి తెచ్చినట. శ్రీ పత్తి బాబా హైదరాబాద్ తమ ఇంటికి రాకపూర్వమే చించోళి రాణి గారు ఒక గదిలో గుట్టగా పడిగి ఉండినటువంటి సామానులను ఎత్తిపెట్టుటలో శ్రీ షిర్డి సాయిబాబా తన వెంటనే విడిచిపోయి ఉండినటువంటి కమండలము కనబడినట. దానిని తీసుకుని పోవా ఒక నాగసర్పము అచ్చట కనబడినట. అంతటా శ్రీ పత్తి బాబా గారు ఆమె బెంగళూరులో 1945లో దర్శనమిచ్చినప్పుడు ఇచ్చినటువంటి ఒక రుమాలు గుడ్డను అందు పడవేయ పాము దాని పైకి వచ్చినట. ఆ పాము బుస్సుమనతో కక్కినట.
పాము నోట 3 పిట్టలు బయటకు వచ్చి సమీప మందలి చెట్టును చేరినవట. పాము అదృశ్యమైనదట. శ్రీ షిరిడి సాయిబాబా యొక్క తాంగాను ఆ కమండలమును శ్రీ పత్తి బాబాకే ఆమె ఇచ్చినట. వారే వేరే వారిని ఆమె దృఢ విశ్వాసము ఈమె పత్తి బాబాను ఆశ్రయించి ఉన్నది. ఈ విధంగా మన లక్ష్మీబాయి అమ్మ గారి యొక్క చరిత్రలో ఒకసారి చూసినట్టయితే మనకు చక్కగా మరి స్వామివారిని ఎన్నో అడిగిందట. షిరిడి సాయిబాబా ఈయన అవునా కాదా అనేటువంటిది పరీక్ష చేసుకోవటం కోసం, ఒక ఆత్మవిశ్వాసంతో దృఢపరచుకోవటం కోసం ఎన్నో ప్రశ్నలు అడగటం, ఆ ప్రశ్నలకు సమాధానం స్వామివారి చెప్పడం కూడా జరిగింది. మరి ఎక్కడో స్టాక్ రూమ్ లో ఒకసారి స్వామివారికి చూపించడం, అక్కడ షిరిడి సాయిబాబా వదిలిపెట్టినటువంటి మరి ఒక కమండలము అక్కడ కనబడింది, మరి ఒక నాగసర్పం కూడా కనబడింది అక్కడ. మరి పత్తి బాబా గారు ఆ 45లో సందర్శించినప్పుడు ఒక రుమాలు గుడ్డను కూడా అక్కడ పడవేయటము, ఆ పాము మరి బయటికి రావడము, అది కక్కడము, 3 పెట్టలు బయటికి రావడము, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఆ విధంగా షిరిడి సాయిబాబా ఏ తాంగాని ఏ కమండలాన్ని దాంట్లో వదిలిపెట్టి వెళ్ళారో అవి సాక్షాత్తు పత్తి బాబాకు ఆ లక్ష్మీబాయమ్మ గారు సమర్పించినటువంటి వైనాన్ని ఆమె సవినయంగా సమర్పిస్తూ వీరే వారు వారే వీరు అనేటువంటి యొక్క తమ దృఢ విశ్వాసాన్ని మనకు దీంట్లో చెబుతుంది. కాబట్టి షిరిడి సాయి పత్తి సాయి, పత్తి సాయి షిరిడి సాయి అనేటువంటి ఒక అపూర్వమైనటువంటి ఒక ప్రతిపాదనకు ఇక్కడ మనకు చక్కటి తార్కాణం జరుగుతోంది. చక్కటి నిదర్శనం కూడా లక్ష్మీబాయమ్మ గారు మనకు నిరూపించి చెప్పిందని మన రచయిత చెబుతున్నారు. శ్రీ బాబా కుప్పం మనకు పోయాను. కుప్పం అనగానే మనకు విజయమ్మ గారు గుర్తుకొస్తారు. ఏమిటో చూద్దాం ఒక్కసారి. శ్రీ బాబా కుప్పం మనకు పోయాను. వారు గొప్ప భక్తులైరి. కుప్పం శ్రీ రాధాకృష్ణయ్య స్వయముగా చెప్పిన విషయం ఇది. కుప్పం రాధాకృష్ణమూర్తి గారంటే ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన చరిత్రలో జరిగినటువంటి సంఘటన మనం మర్చిపోను రండి, ఒకసారి చూద్దాం. సుమారు 1953లో తాము మద్రాసులో ఉండగా తనకు బ్రహ్మాండమైనటువంటి జ్వరము వచ్చినట్లును, స్మారకము కూడా తప్పినట్లును లోగడ శ్రీ బాబా హెచ్చరిక చేసి ఉన్నందున తక్షణమే మోటార్ కారులో తమ వారు పుట్టపర్తికి తీసుకుని వచ్చి బాబా సన్నిధిలో చేర్చినట్లును, ఆ విషజ్వరమే తీవ్రమైనందున తనకు ప్రాణము పోయినట్లు శ్రీమతి డాక్టర్ లక్ష్మమ్మ మరి ఒక డాక్టర్ చెప్పినట్లు, శ్రీ బాబా విని వెనక ఉండినట్లు 2 రోజులు అట్లే గొడవ. 3వ రోజు శ్రీ బాబా స్వయముగా మృత శరీరం ఉన్న గదికి వచ్చి లెమ్మన్నట్లు, తాను లేచి కూర్చున్నట్లు, శ్రీ బాబా గారు కాఫీని తెప్పించి ఇచ్చినట్లు, ఆ పైన దినదినక్రమేణ రోగ నివృత్తి అయి ఆరోగ్యము చేకూరినట్లు, తాను పునర్జన్మ నందినందుకు తన భార్య బిడ్డలు మిక్కిలి సంతోషించినట్లు నాతో ఆ రాధాకృష్ణయ్య స్వయముగా చెప్పగా ఇందు పొందుపరిచితనే. అంటే దూపాటి తిరుమలాచార్యులు గారికి మన కుప్పం రాధాకృష్ణ గారికి జరిగినటువంటి సంభాషణలో ఏమయ్యా నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది అని ఆయన చెప్పడం జరిగింది. ఇంతకీ మనకు అది 1953వ సంవత్సరం. మరి రాధాకృష్ణయ్య గారికి తీవ్రమైనటువంటి జబ్బు చేసింది. వెంటనే ఇక మారు మాట్లాడకుండా పుట్టపర్తికి తీసుకెళ్తాం జరిగింది. మరి దాదాపు ప్రాణం పోయినట్లే, అంటే ఆయన పంపిస్తున్నటువంటి సమయంలో మరి అంటే అప్పటికి ఆ తీవ్ర జ్వరాన్ని పరీక్షించినటువంటి డాక్టర్ లక్ష్మమ్మ గారు మరికొందరు డాక్టర్లు కూడా హోప్లెస్ పెద్ద విరిచేశారు. ఆ విధంగా ప్రాణం పోయిందని నిర్ధారించినటువంటి సందర్భంలో 2 రోజులైనా కూడా స్వామి పట్టించుకోకపోవటం, 3వ రోజు స్వయంగా ఏ గదిలో అయితే ఉంచారో రాధాకృష్ణ గారి యొక్క అంటే భౌతిక శరీరం అనడానికి అవకాశం లేదు, అనొచ్చు ఇప్పుడు ప్రాణం వచ్చేదాకా, ఆ శరీరాన్ని స్వామివారు చూడటం, లే అంటాం, ఆయన లేచి కూర్చోవటం, ఆయన వెంటనే కాఫీ తెప్పించవటం, ఏదో అప్పుడే నిద్ర నుంచి లేచినటువంటి వాళ్ళలాగా కాఫీ తాగడం, ఇవన్నీ కూడా మరి జరిగినాయి. తర్వాత ఆ ఎంతో దీర్ఘకాలికమైనటువంటి ఆ వ్యాధి నెమ్మదిగా నయం కావడం, చివరికి పునర్జన్మ ఎత్తటం, సాక్షాత్తు ఆ పునర్జన్మ ఎత్తినటువంటి రాధాకృష్ణ గారి యొక్క భార్య బిడ్డలు అమందానంద కందలతో హృదయాలు విందులు అవ్వడం దీంట్లో మనకు జరిగినటువంటి సంఘటన. ఇది మన తిరుమలాచార్యులు గారు చెబుతూ, ఇంతకంటే మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి స్వామి
ఎవరుంటారు చెప్పండి? ఇలాంటి సంఘటనలు మనకు స్వామివారి యొక్క జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎంతో మందిని పునరుజ్జీవితంలో చేసినటువంటి అపూర్వమైనటువంటి అవతారి మన స్వామి. కాబట్టి కుప్పం రాధాకృష్ణ గారిని మనం చనిపోయి మళ్ళా బతికినటువంటి వాళ్ళల్లో, చనిపోయి బతికినటువంటి మన అక్కయ్య గారు చెప్పారు ఇందాక, మన కరణం సుబ్బమ్మ గారు పోవడం, మళ్ళా సుబ్బమ్మ అని పలకటం, మళ్ళా చివరికి స్వామివారి ఏదో తీర్థం ఆ పవిత్ర గంగాజలం తాగిన తర్వాతనే ప్రాణం విడవటం అనేది మనకు ఒక తార్కాణం అయితే, ఇప్పుడు కుప్పం రాధాకృష్ణ గారిది ఇంకో గొప్ప తార్కాణం అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి నేపథ్యంలో ఇద్దరు నిర్జీవులై సజీవులైనటువంటి సంఘటన స్వామి యొక్క అపూర్వమైనటువంటి లీలా మహిమకు మనకు తార్కాణంగా మనకు కనబడుతున్నాయి. అలాగే శ్రీ బాబా కుప్పము నుండి కరూర్, తిరుచునాపల్లి మొదలగు పట్టణములకు పోయి ఉండిరి. అంటే స్వామివారు అప్పుడప్పుడు చక్కగా ఇదివరకు చక్కగా పర్యటనలు చేసేవారు. పోయిన చోటునల్లా గొప్పగా సత్కారములు జరుగుతుండెను. తిరుచిలో భక్తులు పూర్ణ కుంభములతో శ్రీ బాబాకు ఘనముగా స్వాగతం ఇచ్చి శృంగారింపబడిన ఏనుగుపై శ్రీ బాబా వారిని కూర్చుండచేసి పురవీధుల్లో ఉత్సవములు చేసిరి. మీ హృదయ ధామములను పరమ పవిత్రములుగా చేసి భగవంతునికి అర్పింపుడు. అనవసరముగా మాయకు లోబడి చెడు తలంపులకు స్థానము ఇవ్వవద్దు. ధైర్యముగా శ్రీ భగవానుని యందు నమ్మకముంచి ఆ భగవానుడే మీ ఆత్మయని గట్టిగా నమ్ముడు. మీ ఆత్మ కన్నా మీకు దగ్గర చుట్టములు ఎవరునూ లేరు. హృదయములోని పరమాత్మనే శరణు చొచ్చుడు. అతడే రక్షకుడు. మీకు శుభము కలుగును అని పోయిన చోటులన్నింట భక్తులకు బాబా ఉపదేశం ఇస్తుండను. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదామండి. అది కరూర్, తిరుచునాపల్లి వగేరాల్లో మా స్వామివారు వెళ్ళారు. తిరుచి అనేటువంటి ప్రాంతంలో కూడా ఎన్నో ఘన సత్కారాలు జరిగినాయి. మరి మంచి ఏనుగు మీద కూడా ఊరేగించినటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో ఆ ప్రదేశాలను సందర్శించినప్పుడు అక్కడ జరిగినటువంటి సత్సంగాల్లో స్వామి ఒకటే చెప్పారు. ఈ మాటలన్నీ కూడా మనకు పరమ ప్రామాణికమైనటువంటి మాటలు అన్నమాట. ఇవి అంత ప్రామాణికత ఈ మాటల్లో ఉంది. మీ యొక్క హృదయాల్లో పవిత్రంగా ఉంచుకోండి. ఆ పవిత్ర హృదయాలను భగవంతుడికి సమర్పించండి. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడో భగవంతుడి పక్కనే మాయ ఉంటుంది. సూర్యుడు పక్కన సూర్యుడు రెండు ఉన్నాయి, వెలుగు చీకటి, వెలుగు నీడలు ఉన్నాయి ఆయన దగ్గర. అలాగే ప్రతి చోట కూడా ఎక్కడ భగవంతుడు ఉంటాడో భగవంతుడి పక్కనే మాయ ఉంటుంది. అందాక దేనికండి మన విశ్వరూప సందర్శనలో కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనంగా కనబడ్డ తర్వాత కూడా నరుడికి ఎన్నో అనుమానాలు వచ్చినాయి. అంటే మాయ, అంతకంటే ఏం లేదు. ఆ విధంగా కాబట్టి పరమాత్మ మాయ పక్క పక్కనే ఉంటాయి. మీరు ఆ మాయలోకి దొరబడద్దు, ఆ మాయలోకి ప్రవేశించద్దు. మీరు చెడు తలంపులొద్దు. భగవాన్ యందు నమ్మకం ఉంచండి. భగవంతుడే ఆత్మాన్ని గట్టిగా నమ్మండి. మీ ఆత్మ కన్నా మీకు దగ్గర చుట్టం ఎవరు లేరు. హృదయంలో పరమాత్మనే శరణు తొచ్చండి. కాబట్టి మీ హృదయం పరమాత్మతో నింపుకోండి. అతడే మీకు రక్ష, అతడే మీకు శుభం చేకూరుస్తాడు అనేటువంటి చక్కటి మాటలు, ప్రామాణికమైనటువంటి మాటలు స్వామివారు ఒక గీతోపదేశం లాగా మరి కరూర్, తిరుచునాపల్లి, కుప్పం ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళు భక్తులకి, ఆనాటి భక్తులకి చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా. అవి వారికే కాదు, మనకు కూడా ఈ పేర చక్కగా వర్తిస్తుంది. మనం కూడా అలా ప్రవర్తించాలనే స్వామి యొక్క ఆశ అన్నమాట, ఆశయం కూడా. అలాగే బాబా ఉపదేశం ఇచ్చుచున్నది. శ్రీ బాబా గారు తిరుచునాపల్లిలో భక్తుల ఇళ్లకు పోవు సమయమున వారి కారు వెంబడి పోవుతుండన ఒక కారు కింద ఒక బాలుడు పడి నెత్తురు కారునట్లు అపాయకరమగు గాయములకు గురి అయ్యనట. ఇంకొక చిన్న గమ్మత్తు జరిగిందండి ఈ నేపథ్యంలో. ఆ విధంగా వెళుతున్నటువంటి కార్లు వెళ్తున్నాయండి. మరి ఒక కారు కింద ఒక బాలుడు టపీమని పడ్డాడు. వాడు మరి ఎట్లా చిన్న బాలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కారు కింద పడ్డాడు. అపాయకరముకు గాయములకు గురయ్యానట. జనులు గుమికూడిరి. ఇంతలో శ్రీ బాబా వచ్చి వారు కూడా తక్షణం కారు దిగారు. ఆ బాలుని గాయములు తన హస్తములతో స్పృశింప గాయములన్నీయును వెంటనే మానిపోయాను. వెంటనే నజ్జు అయినటువంటి శరీరాన్ని స్వామి స్పృశించటం, వెంటనే అతను మళ్ళా ఆరోగ్యకరమైనటువంటి పిల్లవాడిలాగా
లేచి చిరునవ్వులు చిందించడం జరిగింది. రక్త బొట్టు కూడా కనిపింపకపోయాను. ఆ బాలుడు యథాప్రకారము కులాసాగా ఆడుకునుతుండా ప్రజలతోటి ఆశ్చర్యమన్నది. తిరుచునాపల్లిలోని శ్రీ బాబా బ్రహ్మాండమైన సభలో ఉపన్యసించుతుండా వీరి దైవత్వమును కొందరు శంకింపగానే శ్రీ బాబా గ్రహించి ఆ సభలోనున్న ఒక పూర్తి చెముడు మూగ అయిన బాలుని వేదిక దగ్గరకు పిలిచి జన సమూహం అంతటికని ఆ బాలుడు కనబడినట్లును అతని మాటలు వినబడినట్లును దూరశ్రవణ యంత్రము దగ్గర నిలువబెట్టి నీ పేరేమి అని బాబా ఆ బాలుని ప్రశ్నింప ఆ బాలుడు తన పేరు వెంకటనారాయణ అని చెప్పాను. ప్రేక్షకులందరూ పరమ ఆశ్చర్యమునందరి సంశయించిన వారు కూడా తమ ముఖములను వంచి తమ పొరపాటును సవరించుకున్నది. ఆ పిల్లవాడు శ్రీ బాబా తన మూగతనమును చెముడును పోగొట్టినందుకు కృతజ్ఞత తెలిపినట. కానీ మరునాడు ఉదయమే బాబా బస చేసి ఉండినటువంటి ఆ చోట వీధి మూగ చెవిటి గుడ్డి వారలతో కిటకిటలాడినట. ఈ సమూహం తప్పించుకున్నటకు శ్రీ బాబా ఆ ఇంటి వెనుక దారిని పోవలసి వచ్చినట. చూడండి, మన కారులో ఒక ప్రమాదం జరగటం, పిల్లవాడి గాయం అవటం, స్వామి పట్టుకోగానే ఆ గాయం నయం అవటం అనేటువంటిది ఇక్కడ జరిగింది. ఆ పిల్లాడు యథాలాపంగా కారు కింద పడినప్పుడు ఏ విధంగా చక్కగా సరదాగా ఆడుకున్నాడో అలా ఆడుకోవటం చూసి జనులు ప్రత్యక్ష ప్రమేయంగా ఒక భగవంతుని యొక్క లీలా విశేషం ఎలా ఉంటుంది అనేటువంటిది, మరి ఆపద్బాంధవుడు అంటే స్వామి అని వాళ్ళంతా కూడా ప్రత్యక్షంగా నమ్మినటువంటి ఆ తిరుచునాపల్లి సంఘటన చాలా గొప్పదండి. సరే, స్వామి ఉపన్యాసం చెబుతున్నారు. మరి కొంతమంది ఉంటారు కదండి, సంశయాత్మ వినశ్యతి అని. కొంతమంది సంశయాత్మలు ఉన్నప్పుడు సందర్భంలో ఎట్లయినా సరే అపారమైనటువంటి అచంచలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళ జోలికి స్వామి పెద్ద పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే శంకపడ్డారో ఆ శంకించినటువంటి వారందరికీ ఆ వంక తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న గమ్మత్తు చేశారండి. సభలో ఒక మూగ చెవిటి వాడిని రప్పించారు. దూర శ్రవణ యంత్రం అన్నారు అక్కడ, అంటే మైక్. ఆ మైక్ దగ్గర నిలబెట్టారు. నీ పేరేంటని అడిగారు. నా పేరు వాడు చక్కగా వెంకటనారాయణ అని. ఇన్నాడు చెప్పలేకపోయినాడు వాడు. తెలుసు వాడికి వెంకటనారాయణ వెంకటనారాయణ అందరూ పిలుస్తుంటే నా పేరు వెంకటనారాయణ తెలుసు. కానీ నేను వెంకటనారాయణ అనే పేరు వాడు చెప్పుకునేటువంటి భాగ్యం లేదు. ఎందుకంటే వాడికి వినపడదు, మాట్లాడలేడు. కాబట్టి వెంకటనారాయణ అని చెప్పాడు. అప్పుడు ఈ సంశయాత్మ వినశ్యత అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠం లాగా ఉంది. ఓ స్వామి అపూర్వం, మూకం కరోతి వాచాలం పంగం లంఘయతగిరం యత్కృపాతమహం వందే పరమానంద మాధం అని ఆ సభలో వేణోళ్ల పొగిడారు స్వామిని. అలాంటి ఇక ఆ సభలో సంశయగ్రస్తులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. పూర్తి సభ స్వామి యొక్క ఉపన్యాసాన్ని విని ఆనందానందాన్ని పొంది ఆ స్వామి యొక్క సేవలో వాళ్ళంతా కూడా పునీతులైనటువంటి సంఘటన ఇక్కడ స్వామి మనకు చెప్పారు. ఇంకొక కోసం మెరుపు ఏంటంటే, ఎప్పుడైతే మూగవాడికి మాటలు వచ్చినాయో ఇక మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఉంటారు కదండి, ప్రతి వాడికో యూనియన్ ఉంటుంది, ప్రతి వాడికో సంఘాలు ఉంటాయి. మరి అలాగే ఈ మూగా చెవిటి గురుడ్డి వీళ్ళంతా కూడా ఇక వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ మరి ఎవరైనా పని కట్టుకొని తీసుకొచ్చారో తెలియదు, వాళ్ళు తెలిసే వచ్చారో తెలియదు. మొత్తం స్వామివారి యొక్క ఏ ఇంట్లో అయితే వేయించేసి ఉన్నారో ఆ ఇంటి ముందు మొత్తం ఒక పెద్ద మనం ఏదైనా గవర్నమెంట్ మీద ధర్నా చేయడానికి కూర్చుంటాం చూశారు, ఆ విధంగా కూర్చున్నారండి. అంటే మా సంగతి ఏమిటి స్వామి అని అడుగుతాను. ఇక స్వామివారి ఇదంతా చూసి నెమ్మదిగా, అంటే ఆయన ఓటమి ఒప్పుకున్నట్టు కాదు ఇక్కడ. ఆ స్వామివారు అంత కిటకిటలాడేటువంటి ఆ సమాజంలో నుంచి ఆయన నెమ్మదిగా నేర్పుగా ఓర్పుగా వెనక వాకిల నుంచి వెళ్ళారు అని చెప్పారు. అంటే ఇక్కడ ఆ లోకం యొక్క పోకడ ఎట్లా ఉంటుందో ఇక్కడ మనకు స్వామి నిరూపించారనమాట. ఎవరికన్నా ఒక్కరికి అనుగ్రహం ఇస్తే మొత్తం పరిగెట్టుకొని ఇట్లా లోకం యొక్క పోకడ ఎట్లా ఉంటుందని మనకి ఇక్కడ చూపించారు. తన యొక్క చమత్కారాన్ని కూడా చూపించారు. తర్వాత కరూరు తిరుచునాపల్లెల్లో భక్తులకు దాన్ని మించున్నట్లు మరి ఒక మంటపమును శ్రీ బాబాను సత్కరించుటకై అలంకరించటతోటి ఇట్టు పుష్పాలంకరణముల కంటే ప్రేమ, శాంతి, సత్యము మొదలగు దివ్య పుష్పముల తనకు అర్పించిన చాలునని చెప్పుతుండేటి వాడట. సరే, మనందరికీ కాంపిటీషన్ అలవాటే. శతరుద్రియాల్లో కూడా మంచి పోటీలు జరుగుతున్నాయి. లక్షలు, వాళ్ళు 44 లక్షలు అంటే మనం 6 లక్షలు కూడా ఖర్చు పెట్టేటువంటి సమాజాలు కూడా లేకపోలేదు. అంటే ఒక స్పర్ధ, ఒక పోటీ తత్వం స్వాములు సేవించడంలో.
అంటే అది ఆరోగ్యమైనటువంటి పోటీతత్వం అయితే ఇబ్బంది లేదు. కానీ అహం ఎక్కతో మీకంటే మేము గొప్ప, మాకంటే మీరు గొప్ప అనేటువంటి దాంతో చేస్తే స్వామి సున్నితంగా బాధపడుతూ ఇట్లా చెప్పారు. ఏమండి, ఈ పుష్పాలంకరణ కంటే కూడా మీరు నాకు ఇవి చూపిస్తే చాలు, ఇలాంటి 4 పుష్పాలు నాకు ఇవ్వండి, ప్రేమ, శాంతి, సత్యము, అహింస అనేటువంటి పుష్పాలు నాకు ఇస్తే నాకు చాలు అని స్వామివారు అడిగారు. మరి అత్యాశ, అవినీతి మొదలకు దుర్గుణ పూరిత హృదయములతో ఎక్కువ ధనార్జన చేయు ధనికుల కంటే మంచి గుణములు కలిగి నిజమైన భక్తి శ్రద్ధలు గల బీదవారిని ప్రేమించి బాబా తన దగ్గర చేర్చుకొనుచున్నాను. స్వామి ఎప్పుడూ ధనాన్ని ఆశించలేదు, భక్తి ధనాన్ని ఆశించారు తప్ప నిజంగా ఈ ద్రవ్యానికి ఆయన ఎప్పుడు అపేక్ష పడలేదు. ఆయన ఒకటే అన్నారు, మాకు ఇవి సమర్పించండి చాలు. అందుకని ఆడంబరంతో ఉన్నటువంటి ధనికులను ఆయన ఎక్కువగా ఆదరించలేదు. ఏమాత్రం లేనటువంటి మరి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి పేదవారినే ఆయన ఆదుకున్నట్టుగా ఆ రోజుల్లోనే అంత వారికి ఆ సుగుణం చూడండి, ఆ అవతార తత్వంలో ఉన్నటువంటి విశేషాన్ని మనకు చెప్తున్నారు. కాబట్టి మంచి గుణములు కలిగి నిజమైన భక్తి శ్రద్ధలు గల బీదవారినే ప్రేమించి బాబా తన దగ్గర చేర్చుకుంటున్నాను. ఆయనకి డబ్బులు కాదు కావాల్సింది, భక్తి ధనం కావాలి, భక్తి ప్రపత్తులు కావాలి, అది ఆడంబరం కాదు. ఇందులకు వేల కొలది నిదర్శనములు ఉన్నవి. ఒక పర్యాయము మైసూరులో అరుస్తు కుటుంబం వారి యొక్క ఆతిథ్యమును స్వీకరించినప్పుడు ఎట్టో ఒక నాగుబాము గృహంలోనికి వచ్చి శ్రీ బాబాకు పాద పూజ చేసిన పుష్పముల రాశిలో ఒకవైపునకు పోయినట. ఆ మరుక్షణములనే మరియు ఆశ్చర్యకరముగా ఇంకొక పాము వచ్చి ఆ పుష్పరాశికి వేరొక వైపున ఉండేనట. ఇంటి వారిని భయపడవలదు అని బాబా చెప్పినట. కొంతసేపటికి ఆ పాములు రెండును వచ్చినట్లే అదృశ్యములైపోయానట. ఇట్టి అద్భుత దృశ్యములు చూపటయే కాక భక్తులకు నిజమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యములను బోధించుతుండను సక్రమ పద్ధతుల జీవితమును గడుపుతూ పరోపకారము మొదలగు సద్గుణములను అలవర్చుకొనుతూ జీవితములను ధన్యము చేసుకున్నడని హితవు చెప్పుతుండను. చెడ్డ గుణము గల వారిని కఠినముగా మందలించుతుండను. ఈ కారణము వలనే బాబా మహిమలు చూచి వారిని చేరిన వారు తమ మామూలు నడవడిని మార్చుకొనలేక బాబాను విడనాడిపోతున్నారు. ఇక్కడికి వద్దామండి ఒక్కసారి. మరి ఒకసారి మైసూరులో చిన్న విశేషం చెబుతున్నారు. అర్థ కుటుంబం ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వారు వెళ్ళారు. మరి ఆయన పూజ చేసుకున్నటువంటి పాద పూజ చేసినటువంటి పుష్పముల యొక్క రాశి అంటే ఇంత కొట్టగా, అంటే ఎంతో ఇంత ఎత్తున ఆ పాద పూజ జరిగింది. దాంట్లో ఒక పాము వచ్చి ఒక పక్కకి, మరొక పాము వచ్చి మరొక వైపుకి వెళ్ళటం, ఆ కుటుంబీకులు చాలా కొంచెం ఆందోళన గురి కావడం జరిగింది. కానీ స్వామివారు ఒకటే చెప్పారు, మీరేం భయపడక్కర్లేదని చెప్పారు. కొంతసేపటికి ఆ పాములు చక్కగా మరి అదృశ్యం అయిపోయినాయి. ఎటు అదృశ్యం అయిపోయి అంటే ఇది కూడా స్వామి యొక్క లీలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మరి వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పారు, నిజమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. మొన్న గురువు గారు చెప్పారు, వైరాగ్యం అంటే రాగం లేకపోవటమే వైరాగ్యం అన్నారు. కానీ ఉత్త వైరాగ్యం కుదరదన్నారు. మళ్ళీ దానికి మళ్ళీ ఇంకో ఎడిషనల్ ఎడ్జెక్టివ్ ఒకటి చేర్చారు, జ్ఞాన వైరాగ్యం కావాలి అని చెప్పారు. కాబట్టి ఆ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఎప్పుడు కూడా స్వామి బోధిస్తున్నవారు. సక్రమమైనటువంటి జీవనం చేయండి, సక్రమ పద్ధతులతో జీవనం చేయాలి. అంటే దీర్ఘ జీవనం కాదు మనం చేయాల్సింది, దివ్య జీవనము. 4 రోజులు బ్రతికిన షంషేర్గా ఉండాలి, మత్సలేని తొండమామలాగా మనం బతకాలి అని స్వామివారు చెప్తున్నారు. అలాగే అలా జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఉచితమైనటువంటి కపటమైనటువంటి పద్ధతులతో మీరు ప్రయాణం చేయొద్దు. చెడ్డ గుణం గల వారిని చాలా కఠినంగా మందలిస్తున్నారు అని కూడా చెప్పారు. ఎక్కడ ఏదైనా ఒక బిక్కిరిగా కనుక చేస్తే స్వామి ఊరుకునేవారు కాదు. ఎంతటి వాడైనా సరే ఆయన ఊరుకునేవారు కాదు. ఈ కారణం వల్లనే బాబా మహిమలను చూసి వారిని చేరిన వారు తమ మామూలు నడవడిని మార్చుకొనలేక బాబాను విడనాడిపోతున్నారు. ఎంతో మంది బాబా గారితో ఇమట్టానికి వచ్చి ఆయన యొక్క కఠినమైనటువంటి నియమనిష్టలు కానివ్వండి, నియమ నిబంధనలు కానివ్వండి, విధానాలు కానివ్వండి జీర్ణం చేసుకోలేక పారిపోయినటువంటి వాళ్ళు కూడా విడనాడిన వారు అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పారిపోయిన వారు కూడా ఎంతమంది ఉన్నారని మనం గట్టిగా చెప్పచ్చు. కొందరు సాధువులు, సన్యాసులు
శిష్య సంపాదన పొందే లక్ష్యము నుండి వారి వలన వీరు పూజలు గౌరవములు పొందుతూ ధనార్జనమును చేసుకొనొచ్చు శిష్యుల తప్పు నడవడిని ఖండింపక అట్లు వారిని తాము ఖండించిన తమ శిష్యత్వమును మానుకొని వెళ్ళుదురేమో అను భయమును ఉపేక్షించి ఉందరు. నిజంగా చాలా మంది సాధువులు కానివ్వండి, సన్యాసులు కానివ్వండి, గురువులు కానివ్వండి, కొంచెం మెత్తదనం ఉంటుంది. అంటే వారి వలన ఎప్పుడైతే లబ్ధి కలుగుతుందో వారిని ఒక మాట మనం అనలేం, వాళ్ళని తోలనాడలేం, వారు తప్పు చేస్తున్నా సరే తప్పని చెప్పలేము. అలాంటి ఉదాసీనత్వం అనేటువంటిది కొంతమంది గురువుల్లో ఉంటుంది. అది కూడదు అని అంటున్నారు గురువు గారు. ఎప్పుడు కూడా మరి అలాంటి వారిని కొంతమంది గురువులు అట్లా ఉంటారని చెబుతున్నారు, కానీ బాబా అట్లు చేయటం లేదు. చివరికి చిన్న ఉదాహరణ చూడండి. రామబ్రహ్మ గారిని ఉండేవారు. ఆయన దగ్గర ఆయన భార్య కాస్త మంచి గట్టి గొంతు అది, పాటలు మంచి బిగ్గరగా మంచి కంచుకంఠంతో పాడేది అంట. ఆ కంచుకంఠంతో పాడుతున్నటువంటి ఆమెని అక్కడక్కడే ఉండేవారు. కాబట్టి బాబా గారు, ఏమయ్యా నీ భార్య పాటలు వింటుంటే నేను వెళ్ళలేకపోతున్నానయ్యా అన్నట్టు ఒకసారి. ఆ రామబ్రహ్మ గారి యొక్క భార్య పాటలు మీ ఆవిడ పాడుతుంటే నేను వెళ్ళలేకపోతున్నాను బాబోయ్ అన్నారు. వెంటనే రామబ్రహ్మ గారు ఏం మాట్లాడలేదు. వెంటనే సూట్ కేసు సర్దుకోమన్నారు. ఆమెని సూట్ కేసు సర్దుకొని పుట్టింట్లో దించొచ్చారు. దించొచ్చిన తర్వాత మళ్ళీ బాబా గారు, ఏమిటయ్యా ఏది నీ భార్య అంటే, అయ్యా మరి మీరు పాడితే వెళ్ళలేకపోతున్నారు కదా, పుట్టింట్లో దించొచ్చానన్నారట. అమ్మా అట్లా జరిగిందా అని చివరికి బాబా గారే, ఏమయ్యా నీ భార్యను తీసుకొస్తే కానీ నేను చూడను, నీ ఇంటికి రాను అనేటువంటి నిబంధన పెట్టి చివరికి ఆమె తీసుకొచ్చేలాగా చేశారట. అంటే అంతే ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు స్వామి. అంటే ఆ రామబ్రహ్మ గారు కూడా ఎంత వాళ్ళ శిష్యులు, స్వామి యొక్క శిష్యులు అంటే ఆయన యొక్క ఆజ్ఞాపాలన ఎలా చేస్తారో మళ్ళీ ఎలా సవరించుకుంటారో మనకు ఒక చిన్న ఉదాహరణ. అంత బ్రహ్మాండమైనటువంటి కస్తూరి గారిని కూడా ఆయన నడుము నొప్పైనా కూడా వదిలిపెట్టల, శిక్ష వేసినట్టుగా. నిజంగా ఇంకోటి అయితే నడుము నొప్పులు అంటే కాస్త విశ్రాంతి తీసుకోవా 2 రోజులు అంటారు, కానీ క్యాలెండర్లన్నీ మొత్తం అన్ని కూడా పైకి కిందకి తిరిగి ఇచ్చిరా అంటే నిజంగా చూడండి ఎంత కఠినంగా ఉంటుందో ఒక్కోసారి స్వామి యొక్క నియమావళి. అలాంటి తట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర ఉంటారు. భయమును అపేక్షించి ఉందరు, కానీ బాబా అట్లా చేయటం లేదు. ఎంత వయస్సు, పాండిత్యము, దీర్ఘకాల పరిచయం ఉండిన వారైనాను లక్ష్యం చేయడు. అట రామబ్రహ్మ గారిని కూడా లెక్క చేయలేదు. మరి ఎంతో ప్రేమతమైనటువంటి కస్తూరి గారిని కూడా ఆయనేమి మరి దయాదాలి అనేది ఒక్కోసారి ఉండేది కాదు ఆయనకి. నిర్మోహమాటంగా మాట్లాడేవారు. ఏంటి ఇంత ప్రేమాస్పదుడైనటువంటి కస్తూరి గారితో ఇలా అన్నారా స్వామి అని మనకు అనిపిస్తుంది. అంత ఖచ్చితంగా మరి అంటే ఆ మహాత్ముల యొక్క హృదయాలు అట్లా ఉంటాయటండి. ఒక్కసారి దయ ఉంటే శిరీష కుసుమ పేసలలాగా ఉంటాయట మహాత్ముల యొక్క. అంటే అవతారత్వాలు కలిగినటువంటి గుండెలు కూడా, వాళ్ళ యొక్క హృదయాలు కూడా శిరీష కుసుమ పేసలము. అంటే దిరిసిన పువ్వు కోయటానికి పట్టుకుంటేనే నలిగిపోతుందండి, అంత శుతిమిత్తంగా ఉంటాయట. ఒక్కోసారి అతి పాషాణంలాగా ఉంటాయటండి. అంటే రెండు ఆ హృదయాలనే ఉన్నాయి. ఆ మార్గం ఉంది, ఆ కాఠిన్యం కూడా ఉంది. అలాగే స్వామి యందు కూడా ఎంత దయ ఉన్నదో అంత కాఠిన్యం కూడా ఉన్నది అని ఇక్కడ మనకు చెబుతున్నారు. ఎంత వయస్సు, పాండిత్యము, దీర్ఘకాల పరిచయము ఉండిన వారైనను లక్ష్యము చేయడు. తన్ను సంపూర్ణ శరణాగతి పొంది సద్గుణములను అభివృద్ధి చేసుకొనొచ్చు తన సేవలో నిమగ్నులైన భక్తుల యందే సంపూర్ణ అనుగ్రహం చూపును. ఇదే స్వామి యొక్క ఫిలాసఫీ. చూసారా, సంపూర్ణ శరణాగతి పొందాలి, మరి సద్గుణ సంపత్తి కలిగి ఉండాలి, మరి ఎక్కడ తన యొక్క ఆజ్ఞల్ని మరి శిరసావహించి చేస్తుండాలి, సేవలో నిమగ్నం అవ్వాలి, భక్తి ప్రపత్తులతో ఆయన ఓల్లాడాలి. అలాంటి వారినే సంపూర్ణ అనుగ్రహంతో ఆయన పాలిస్తారు, ఆలిస్తారు, లాలిస్తారు అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. తక్కిన వారిని మాటలతో తృప్తి చేసి పంపను. ఒకవేళ మిగతా వాళ్ళని ఏదో చూచాయిగా చూడనట్టుగా ఎంతవరకు అవసరమో అంతవరకే దయచూసి వారికి కావాల్సినవి ఇచ్చి పంపిస్తుంటారు. కాబట్టి స్వామి యొక్క మరి విధి విధానాలను కూడా ఇప్పుడు వచ్చినాయి. ఈ విధంగా ఈరోజు ఈ సత్యం శివం సుందరం అనూహ్యంగా అనుకోనట్టుగా గురువు గారు అవకాశం ఇవ్వడం, చదవటానికి చక్కని ఒక వేదికను ఏర్పరచడం, ఈ విధంగా మనకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి మరి గురువు గారికి, అనుగ్రహ వృష్టిని సమర్పిస్తున్నటువంటి స్వామి వారికి మరి జాగ్రత్తగా 2 ఎపిసోడ్లు, మరి మా అక్కయ్య పద్మావతి గారి ఎపిసోడు, మా ఎపిసోడు కొంచెం కష్టమైన క్లిష్టమైన
మరి అవగాహన చేసుకోవడంలో కొంచెం క్లేశమైనప్పటికీ మీరు ఎంతో ఓర్పుతో నేర్పుతో విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరాం సాయిరాం సాయిరాం.